శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం వరదాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూం చ ప్రణమామి పునః పునః. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. రావణాది నిహంతారం బ్రహ్మరుద్రాదిసేవితం సీతాదేవీయుతం యోద్ధే రామం ధ్యాయేత్ హృదంబుజే. సముద్రానికి సేతువుని నిర్మించి ముల్లోకాల్లో కూడా ఎవరు కూడా చేయలేనటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యాన్ని రామచంద్ర ప్రభు చేసి చూపించారు. సముద్రం మీద వంతెన అనేటటువంటి ఆలోచనే అసలు దుర్లభం. అలాంటిది శతయోజన లవణ సముద్రం మీద ఆ యొక్క సేతు నిర్మాణం జరిగింది. ఆ యొక్క సముద్రాన్ని అవతల వైపుకు దాటింది వానర సైన్యం అంతా కూడా. సువేల పర్వతం దగ్గరికి చేరుకున్నారు. యుద్ధ సన్నాహాలన్నీ కూడా జరిగాయి. ఎవరెవరు ఏ ద్వారం దగ్గర ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి అనేది రామచంద్ర ప్రభు అందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. సీతాదేవిని మభ్యపెట్టడానికి మాయా రాముడి యొక్క శిరస్సును తయారు చేసి బాణాలని సీతమ్మని వశపరుచుకోవడానికి మాయా పన్నాగం పన్నాడు రావణాసు. కానీ శరమ వల్ల అవేవీ కూడా జరగలేదు. ఉన్న విషయాన్ని ఉన్నపడంగా ఆవిడికి చెప్పి స్వాంతన పరిచింది. చూడండి, నిన్నటి రోజు రామచంద్ర ప్రభు వానరులందరికీ కూడా చెప్పారు, మీరు వానరుల వేషంలోనే ఉండండి, మీరు కామరూపులు కాబట్టి మనుష్య రూపాలను పొందుతారేమో, అలా పొందడానికి వీలు లేదన్న. నేను, విభీషణుడు, లక్ష్మణుడు, నలుగురు మంత్రి సచివులు, విభీషణుడు యొక్క మంత్రులు,
మేము మాత్రమే మానవ రూపాల్లో ఉంటాము అని. ఒక్కడు చేసినటువంటి పాపం ఈరోజు మొత్తం కులాన్నంతటినీ కట్టి కుడుపుతోంది కదా అని రామచంద్ర ప్రభు చెప్పారండి. ఏకోహి కురుతే పాపం కాలపాశావసంగత నీచేన ఆత్మాపచారేణ కులంతేన వినశ్యతి. ఇలా చెప్తూనే రామచంద్ర ప్రభు ఆ సువేల పర్వతం మీదకి వెక్కి ఆ లంక త్రికూటాచల పర్వతం మీద ఉన్నటువంటి ఆ లంకని ఇంకా పూర్తిగా నిశితంగా పరిశీలించాలని అనుకున్నారు. ఎవరెవరు ధనస్సును పట్టుకున్నారు రామచంద్ర ప్రభు? లక్ష్మణుడు, సుగ్రీవుడు, అలాగే అనుచరులతో కూడుకున్నటువంటి విభీషణుడు, స్వామి హనుమ, అంగదుడు, నీలుడు, మైంధుడు, ద్వివిధుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాదనుడు, పనసుడు, కుముదుడు, హరుడు, రంభుడు, జాంబవంతుడు, సుషేనుడు, ఋషభుడు, దుర్ముఖ, శతావళి ప్రభుతులైనటువంటి సేనాపతులందరూ కూడా రాముణ్ణి అనుసరించారు ఈ సువేల పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటే. చూడండి, కొద్దిగా పైకి ఎక్కేటప్పటికల్లా సగానికి కొండపైకి రాక్షసుల చేత కిటకిటలాడుతున్నటువంటి ఆ లంకా పట్టణం కనిపించింది రామచంద్ర ప్రభు. ప్రాకారాన్ని అధిరోహించి ఉన్న నల్లటి శరీరాలు కలిగిన రాక్షసులందరినీ చూశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారట? మరో ప్రాకారమా అన్నట్లుగా కనిపిస్తున్నారు, నల్లటి శరీరాలతో వాళ్ళందరూ కూడా. వీళ్ళని చూస్తూ ఉండగానే ఇక్కడ ఉన్న వానరులందరికీ కూడా కోపాలు వచ్చేటండి. వీళ్ళు అరవడం మొదలుపెట్టారు వాళ్ళని చూసి కోపంతో. ఇంతలోనే సూర్యాస్తమయం అవుతోంది, చంద్రుడు ఉదయిస్తున్నాడు, కాంతి పుంజం బయటకు వస్తున్నది. ఆ వెన్నెల రాయి రేత్రి అంతా కూడా కూర్చుని ఆ రాత్రిని అంతటినీ కూడా ఆస్వాదిస్తున్నారు రామచంద్ర ప్రభు. చూడండి, వృక్షాలతో ఎత్తైన సువర్ణ సౌధాలతో రాసిపోసిన సౌందర్యంలాగా సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వెదజల్లుతోందిట ఆ లంకాపట్టణం. అంత దూరం నుంచి కూడా సువాసనలు వస్తున్నాయి, యోజన పర్యంతం వెదజల్లుతున్నాయి. త్రికూట శిఖరం మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ లంకాపట్టణం వీరికి కన్నుల పండుగగా కనిపించింది. శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం దాటి కాకులు దూరనటువంటి కట్టుదిట్టమైనటువంటి మనస్సుకు కూడా ఆలోచనకి కూడా అందనటువంటి మనోహరమైనటువంటి పట్టణాన్ని చూశారు వీళ్ళందరూ ఆ కొండ మీద నుంచి. అయితే కొంతమంది వానరులు అన్నారట సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, అయ్యా సుగ్రీవా, మేము ఈ యొక్క పట్టణాన్ని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తాము, మాకు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగారు. సుగ్రీవుడు ఆజ్ఞ తీసుకుని కొంతమంది వానరులు ఆ సువేల పర్వతం నుంచి ఎగిరారటండి ఆ త్రికూటాచల పర్వత పరిసర ప్రాంతాలకు వెళ్ళి దగ్గరగా లంకని చూడడానికి. లంకాపట్టణం సమృద్ధిని, నిర్మాణ కౌశల్యాన్ని, మహాయంత్ర కవాటాలని అన్నింటినీ కూడా చూస్తున్నాడు రాముడు. రత్నాలు పొదిగినటువంటి ప్రాసాద ప్రాకారాలన్నింటినీ కూడా చూశాడు. చూడడం కాదు, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ సౌందర్యాన్ని అంతటినీ చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఏదైనా భూతల స్వర్గమా అన్నట్లుగా ఉంది ఈ లంకంతా కూడా. సరే, ఇది నాకు అంత బాగా అనిపించట్లేదు, ఇంకా పైకి వెళ్తానన్నారు రామచంద్ర ప్రభు. ఇంకా పై శిఖరం దాకా, సువేల శిఖరం పైదాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నారు. ఒక్కసారి సుగ్రీవుడు కూడా వెన్నింటి వెళ్ళాటండి రాముడితో. అంతెత్తు నుంచి లంకాపట్టణాన్ని చూస్తూ ఉంటే అందంగా, స్పష్టంగా, ఇంకా స్పష్టంగా కనిపించింది లంకంతా కూడా. ఇలా చూస్తూ ఉండగానే ఒక గోపురం శిఖరం మీద ఆకాశాన్ని అంటుతోంది అన్నంత భవనం అది. ఆ భవనం మీద బాల్కనీలో ఒక తెల్లటి సింహాసనం మీద కూర్చున్నాడు, నల్లటి మబ్బులాగా ఉన్నట్టు ఎర్రటి వస్త్రాలు ధరించి ఈ రావణాసురుడు. ఆ దృగ్గోచరం అయ్యాడు వెంటనే.
సుగ్రీవుడికి ఎనలేనటువంటి కోపం వచ్చిందండి రావణాసురుడిని చూడగానే. చూడండి, ఆ సువేల పర్వతం నుంచి ఒక్క ఎగురు ఎగిరాట ఆకాశంలోకి. ఎగిరి రావణాసురుడు కూర్చున్నటువంటి ఆ భవనం మీదకి దూకాడు. వాడు ఎదురుకుండా దూకాడు వెళ్ళి. అంటున్నాడు, లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస నమయా మోక్షసే అధ్యత్వం భార్దివేంద్రస్య తేజస. రే రాక్షస, లోకనాథుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి నేను చెలికాడను, దాసుడని. అంతేకాదు, అలాంటి రామచంద్ర ప్రభు పరాక్రమానికి కళంకం ఆపాదించకూడదని ఈరోజు నిన్ను నేను చంపట్లేదు. కానీ ఇలా మాట్లాడుతూనే వెంటనే రావణాసురుడి మీదకి దూకాటాడు. ఇద్దరూ కూడా యుద్ధంలోకి దిగుతున్నారు. రావణాసురుడికి అప్పటిదాకా అర్థం కాలేదేమి. వాడు పాపం పైన కూర్చుని ఏదో పరాధ్యానంలో ఉన్నాడు. వీడు ఒక్కసారిగా దూకి సుగ్రీవుడు ఈ మాటలన్నీ అంటుంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వాడికి కాస్త సమయం పట్టింది. వెంటనే వాడంటున్నాడు రావణాసురుడు, ఒరే నువ్వు సుగ్రీవుడివే కదా, నాకు పరోక్షంగా ఉన్నప్పుడు నువ్వు సుగ్రీవుడివై ఉండవచ్చు, కానీ నా ఎదురు పడినప్పుడు నువ్వు ఎప్పటికైనా హీనగ్రీవుడు అవుతావు, గుర్తుపెట్టుకుంటాను. సుగ్రీవుడు అంటే మంచి దృఢమైనటువంటి సుందరమైనటువంటి మెడ కలిగిన వాడు అని అర్థం. నువ్వు నాకు ఎదురుగా లేనప్పుడు నువ్వు సుగ్రీవుడివి, ఒక్కసారి నువ్వు నా ఎదురుగా వచ్చావు అంటే నువ్వు హీనగ్రీవుడివి, అంటే విరిగిపోయిన మెడ కలిగిన వాడివి, అంటే నీ మెడను నేను విరిచేస్తాను రా అని చెప్తున్నాడు రావణాసురుడు. మల్ల యుద్ధానికి దిగారండి ఇద్దరూ కూడా. ఆశ్చర్యపోయారు రామచంద్ర ప్రభు, నన్ను అడగలేదు కనీసం, ఇలా పైకి రాగానే రావణాసురుడిని చూడగానే దూకేశాడు, ఏం కొంప ముంచుతాడు అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు రామచంద్ర ప్రభు. చూడండి, ఇద్దరు మల్ల యుద్ధం చేసుకుంటున్నారు, చేతితో పొడుచుకుంటున్నారు, మోకాళ్ళతో దెబ్బలు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు, పెనగులు ఆడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఆకాశంలోకి ఎగిరారట. ఇద్దరు ఉవ్వెత్తున తన్నుకుంటూ మళ్ళీ కింద పడ్డారు, లేచారు, తొడలు జరుచుకుంటున్నారు, కాళ్ళు మెలికలు వేసుకుంటూ రకరకాల బంధ విశేషాలతో పట్లు పట్టుకుంటూ ద్వంద్వయుద్ధం చేసి ఇద్దరూ కూడా కట్టగట్టుకుని ఆ గోపురం మీద నుంచి కిందకి దూకారట. దూకుడంనే ప్రాకారానికి అవతల వైపు ఉన్నటువంటి అగత్తలో పడ్డారు. నీళ్ల కొలంలో, మొసళ్లకు నెలవైనటువంటి కొలనది, అందులో పడ్డారు ఇద్దరూ కూడా. రక్తం దారల కింద కట్టింది వాళ్ళిద్దరికీ కూడా. ఈదుకుంటూ ఆ కందకంలో నుంచి బయటపడ్డారు. నేలను తగలకుండా ఎగురుకుంటూ తన్నుకుంటున్నారు ఆకాశంలో. ఇద్దరి శరీరాలు కూడా పూచిన మోదుగు చెట్లులాగా మారిపోయాయి. ఎర్ర మట్టి పులుముకున్నారు ఇద్దరూ కూడా. మత్తేబాల్లాగా శార్దూల సింహాలులాగా కనిపిస్తున్నారు ఇద్దరు. రావణాసురుడు సుగ్రీవుడి యొక్క ధాటికి తట్టుకోలేక వీడు చాలా గట్టి దెబ్బ కొడుతున్నాడు, వీడిని ఉపేక్షించకూడదని రావణాసురుడు అప్పటిదాకా ఎప్పుడైనా సరే వాడు మాయాయుద్ధాన్ని వెంటనే చూపించాడు. ఇక తట్టుకోలేకపోతున్నాడు అన్నప్పుడు వాడు మాయాయుద్ధాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. మాయని ఎవరు తట్టుకోలేరు, అది కనిపెట్టలేరు. ముఖ్యంగా ఈ సుగ్రీవుడు ఈ మాయాయుద్ధాన్ని చేస్తున్నాడు, రావణాసురుడు సిద్ధపడుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు? వాలి వల్ల విని ఉన్నాడు రావణాసురుడి యొక్క చేష్టితాల గురించి. వాడు మాయాయుద్ధం కూడా చేయగలడు, కావలసి వస్తే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు ఎన్నో విన్నాడు. ఇప్పుడు రావణాసురుడు మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు అని తెలుసుకుని వెంటనే ఆ రావణాసురుడిని అక్కడ విడిచిపెట్టి ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి సువేల పర్వతం మీద ఉన్నటువంటి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి వాలాడు. వాలగానే రామచంద్ర ప్రభు వెంటనే సుగ్రీవుని కౌగిలించుకున్నారు. చూడండి, అంటారు రామచంద్ర ప్రభు, మిత్రమా నాయన సుగ్రీవ, నాతో సంప్రదించకుండా ఇలాంటి సాహసపు కార్యక్రమాలు ఎప్పుడూ చెయ్యొద్దురా తండ్రి అన్న. ఎందుకంటే నువ్వు రాజైనటువంటి వాడు ఇలా చేయకూడదు, ఇలాంటి కృత్యాలు ఎప్పుడూ కూడా. నన్ను విభీషణుణ్ణి అందరినీ కూడా
సంశయంలో పెట్టేసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసావు 5 నిమిషాల పాటు. నిజానికి ఇలాంటివి ఇంకెప్పుడు చెయ్యకయ్యా. నిన్ను ఈ పనికి నేను అభినందించలేకపోతున్నాను నిన్ను. ఎందుకంటే స్నేహపూర్వకంగా అగ్ని సాక్షిగా నీతో మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకున్న వాడిని నేను. నాకు నువ్వు ప్రాణంతో సమానం. నీకు ఏదైనా అయితే అప్పుడు నాకు సీతతో పనే ఉందయ్యా. చెప్పు సుగ్రీవ, నాకు సీతతో కూడా పని లేదు. ఎందుకంటే నా మిత్రుణ్ణి నేను కాపాడుకోలేనప్పుడు సీతని కాపాడుకునే ప్రయోజనం ఏముంది? అంతేకాదు నేనేమనుకున్నానో తెలుసా, నువ్వు కనుక రావణాసుడి చేతికి చిక్కి ఉండి ఉంటే, నీకేదైనా జరిగి ఉండి ఉంటే, నేను వెంటనే రావణాసురుణ్ణి సభాంధవంగా బంధుమిత్రులందరితో కూడా కలిపి చంపేసి రావణాసురుణ్ణి ఈ లంకా పట్టణానికి అంతటికీ కూడా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి, నేను అయోధ్యకి వెళ్ళి భరతుడికి పట్టాభిషేకం చేసి అయోధ్యకి నేను శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. నీకు ఏవైనా ప్రాణాపాయం కనుక ఏర్పడి ఉంటే కనుక ఆ నిశ్చితానికి వచ్చేసాను నేను. కాబట్టి తొందరపడి నీలాంటి వాడు నిర్ణయాలు తీసేసుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకో నువ్వు అని హెచ్చరించాడు రాముడు మిత్రుడైనటువంటి సుగ్రీవుడు. సుగ్రీవుడు అన్నాడండి వెంటనే రాముడితో, అయ్యా రామ, ఏమీ లేదు. హత్వాహం రావణం యుద్ధే సపుత్ర బలవాహనం అభిషిత్యాజ లంకాయాం విభీషణమదాపిచ. నువ్వు అలా అనడం సబబు కాదు. తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం మర్షయామి కదం వీరా జానన్ పౌరుషమాత్మన. సీతాదేవిని అపహరించుకుని తీసుకుపోయినటువంటి రావణాసురుణ్ణి ఒక్కసారి కళ్ళ ఎదురుగా చూడగానే నేను ఎలా ఉపేక్షించగలను అనుకున్నావు రామా? ఆలోచించు. కాబట్టి నా పౌరుషం, నా శక్తి ఏమిటో నాకు తెలుసు కాబట్టి నేను వాడి మీదకి విజృంభించాను. వాడు దుర్మార్గుడు అన్నాడు. వెంటనే రామచంద్ర ప్రభు అభినందించి సుగ్రీవుణ్ణి ఊరుకోనైనా అని కాసేపు ఆ మాటని పక్కన పెట్టి వెంటనే లక్ష్మణుడికి వేసి తిరిగారట. నాయనా లక్ష్మణ, ఒక్కసారి ఆ తూర్పు దిక్కుకు చూడు నాయన, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయం తెల్లవారుతున్నది. సూర్యబింబం నుంచి అగ్నులు వర్షిస్తున్నాయి. రక్త చందన సంకాస సంధ్యా పరమధారుణ జ్వలశ్చ నిపతత్యేత ఆదిత్యాత్ అగ్నిమండలం. లంకాపట్టణంలో అన్నీ కూడా మనకి అపశకునాలే కనిపిస్తున్నాయి. ప్రకృతి అంతా కూడా రావణాసురుడికి వినాశనాన్ని సూచిస్తోంది. కాబట్టి లక్ష్మణ, యుద్ధం ప్రారంభం చేయడానికి ఇదే ముహూర్తం అని నేను అనుకుంటున్నానన్నారు రామచంద్రప్రభు. అలా అంటూనే ఆ సువేల పర్వతం దగ్గర నుంచి కిందకి దిగారటండి. అందరూ కూడా కిందకి దిగిపోయారు. సుగ్రీవుడితో సంప్రదించాడు రామచంద్రప్రభు. వానర సైన్యాన్నంతటినీ కూడా లంకాభిముఖంగా కదలమని చెప్పి ఆజ్ఞాపించాడు. వానరులందరూ లంక వైపు నడవడం మొదలుపెట్టారు. సర్వ సైన్యానికి అగ్రభాగంలో మొట్టమొదట రామచంద్ర ప్రభు నిలబడ్డారటండి. రామచంద్ర ప్రభువుకి ఇరువైపులా విభీషణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు మొదలైన వాళ్ళందరూ నిలబడ్డారు. వారి వెనుక భూమండలాన్ని అంతటినీ కప్పివేస్తున్నటువంటి మహావానర వృక్ష బల్లూక సైన్యాలన్నీ కూడా నిలబడ్డాయి. చాలాసేపు నడిచారట. నడిచి 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 లంకానగర ప్రాకారం దగ్గరికి చేరుకున్నారటండి. ప్రాకారం దగ్గరికి చేరుకుని ముందుగా అనుకున్న ప్రకారంగానే వారి వారి సైన్యంతో, ఎవరెవరి సైన్యం ఎటువైపు ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత సైన్యంతో ఉండాలి, ఏ దిక్కువైపు ఎవరెవరు వెళ్ళాలి అన్న దాని ప్రకారంగా వాళ్ళందరూ ముట్టడించారు. రామలక్ష్మణులు రావణపాలితైనటువంటి ఉత్తర ద్వారాన్ని చేరుకున్నారు. మైంద ద్విగుదులు ఇద్దరూ కూడా కలిసి నీలుడు పూర్వద్వారాన్ని, తూర్పు ద్వారాన్ని చేరుకున్నారు. గజ గవాక్ష గవయ వృషభులతో కలిసి అంగదుడు దక్షిణ ద్వారాన్ని చేరుకున్నాడు. ప్రమాది ప్రగసాదులతో కలిసి హనుమంతుల వారు పశ్చిమ ద్వారాన్ని చేరుకున్నారు. తక్కిన సైన్యాన్నంతటినీ రామచంద్ర ప్రభువుకి వెనకాల భాగంలో నిలబెట్టాడు సుగ్రీవుడు.
నిలబెట్టి సంరక్షిస్తున్నాడు. రాముడి యొక్క ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు, విభీషణుడు ఇద్దరూ కూడా కలిసి మళ్ళీ ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కోటి మంది వానరుల్ని నియమించారు. అలా పెంచుకుంటూ అన్ని వైపులా కూడా వానర సైన్యం ముట్టడించింది లంకని. చూడండి, ఈ వానరాలకి కోరలు, గోళ్ళు ఇవే ఆయుధాలు, వాళ్ళకి వేరే ఆయుధాలు ఏమీ లేవు. భుజబలమే వాళ్ళకి ఆయుధం. అయితే యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నారు ఈ వానరులందరూ కూడా. కొంతమంది చేతితో చెట్లు పట్టుకున్నారట, కొంతమంది రాళ్ళు పట్టుకున్నారట, కొండలు గుట్టలు అలాగే పర్వతాలు అన్నీ కూడా ఎక్కి నిలబడ్డారట, సింహనాదాలు చేస్తున్నారట. వీరిలో ఒక్కొక్క వానరుడికి 10 ఏనుగుల బలం ఉందిటండి, కొంతమందికి 100 ఏనుగుల బలం ఉందిట, మరి కొంతమందికి 1000 ఏనుగుల బలం ఉందిట. కొంతమందికి చెప్పాలి అంటే వాళ్ళ బలం ఇంత అని చెప్పడానికి లేదు. అలాంటి బలవంతులైనటువంటి వానరులందరూ సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. లంకను చుట్టుముట్టిన వానర సైన్యంతో భూమంతా ఆవరించబడి ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, ఇంతమంది వానరులు వచ్చేసినా ఇంకా సేతువు మించి ఇంకా వానరులు వస్తున్నారు. అది చెప్తున్నాడు వాల్మీకి. కాబట్టి భూమి మీద లంకలోకి చేరుకున్నటువంటి వానరులందరి చేత భూమంతా కప్పబడింది. ఇంకా సేతువు మీద నుంచి వస్తున్నటువంటి వానరులందరి చేత ఆకాశం కప్పబడుతుంది అంటున్నాడు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడో చూసారా? అంటే ఈ వానర సైన్యానికి లంక సరిపోదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా అన్ని వైపుల నుండి ఇలా అంతులేనటువంటి వానర సైన్యం లంకా పట్టణాన్ని చుట్టుముట్టేసరికి ఒక్కసారిగా ఊహించనటువంటి పరిమాణాన్ని లంకలో రాక్షసులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఇంతమంది సైన్యాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు. చూడండి, సముద్రానికి గట్టు తెగి నీళ్ళన్నీ కూడా ఒక్కసారి పొంగి పొర్లిపోతే ఎలా ఉంటుందో అలా పెద్ద పెద్ద కోలాహల ధ్వనులన్నీ కూడా ఈ సైన్యంలో బయలుదేరాయి. ఆ ధ్వని వల్ల ప్రాకార సహితంగా లంకా నగరం అంతా కూడా కంపించిందండి ఒక్కసారిగా. సుగ్రీవాదులతో చర్చిస్తూ తర్వాత ఏం జరుగుతుందా అన్నట్లుగా రామచంద్ర ప్రభు మాటిమాటికి లంకా ద్వారం వైపుగా చూస్తున్నారు. విభీషణుడితో చర్చించారు. చర్చించిన తరువాత వాలిసుతుడైనటువంటి అంగదుడిని పిలిచారు. పిలిచి, నాయనా అంగద, యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, యుద్ధం ప్రారంభమయ్యే ముందు నువ్వు ఒక పని చెయ్యన్నారు. ఏమిటి? నువ్వు వెళ్ళు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని సందేశాన్ని చెప్పు. అయితే రామచంద్ర ప్రభు యొక్క గుణం చూడండి, యుద్ధానికి వెంటనే దండన వేసేయడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళే ముందు కూడా ఇంకో అవకాశం ఇస్తున్నాడు రావణాసురుడు. సామదాన భేద దండోపాయాల్లో సామాన్నే చూస్తాడు ముందు రాజు, ఆ యొక్క ప్రభు రామచంద్ర ప్రభు. అంగదా, లంకలోకి వెళ్ళిన తర్వాత నా మాటగా చెప్పు, జంకు గొంకు లేకుండా గట్టిగా నొక్కి చెప్పమన్నా. రే రాక్షసాదమా రావణ, ఋషులని, దేవతల్ని, గంధర్వుల్ని, అప్సరసల్ని, నాగుల్ని, యక్షుల్ని అహంకారంతో ఎంతగానో అపకారాలు చేసావు వాళ్ళకి. శివుడిచ్చినటువంటి వరాల వల్ల కలిగినటువంటి గర్వం ఈ పాటికి అణిగిపోయి ఉండాలి. నిజానికి నీకు భార్యాపహరణం చేసి నన్ను చాలా కోపానికి గురి చేసావు. చూడు, ఈరోజు యముడిలాగా కాలపురుషుడిలాగా వచ్చి నీ యొక్క ఇంటి గుమ్మం ముందు నించున్నాను నేను. లంకా ద్వారాలన్నింటినీ కూడా ముట్టడించాను. నీ చేతిలో ఋషులకు ఎలాంటి గతి పట్టిందో అదే ఇప్పుడు నా చేతిలో నీకు పడుతుందన్నాడు రామచంద్రుడు. నేను లేని సమయంలో నా భార్యని అపహరించుకుని తెచ్చావుగా రావణ, సీతాదేవిని ఎత్తుకొచ్చావుగా. ఆ వచ్చినప్పుడు ఏ ఉద్దేశ్యంతో అయితే ఎత్తుకొచ్చావో, ఏ బలాన్ని చూసుకుని అయితే ఎత్తుకొచ్చావో, ఆ బలాన్ని ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ప్రదర్శించు, చూపించు నీ బలాన్ని. రావడా, లేదంటావా సీతాదేవిని తీసుకువచ్చి నాకు అప్పగించి శరణు వేడుకో.
లేదా నా బాణాలు ఈ భూమిని అరాక్షసము చేస్తాయి, రాక్షసుడు అనేటటువంటి వాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాయి. అంతేకాదు అరావణము కూడా చేస్తాయి, రావణాసురుడు అనేవాడు లేకుండా చేస్తాయి. ఏం చేస్తాం? ధర్మాత్ముడై నన్ను చేరినటువంటి విభీషణుడు నా దగ్గరే ఉన్నాడు. నిష్కంటకంగా ఈ లంకా సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఏలడానికి అతడు సమర్థుడు. అధర్మాత్ముడు అయినటువంటి నువ్వు, మూర్ఖులైనటువంటి నీ యొక్క మంత్రులు ఈ లంకా పట్టణాన్ని ఏలడానికి తగనటువంటి వారయ్యా. ధైర్య శౌర్యాలనేటటువంటివి అవలంబించి దొంగచాటుగా ఎత్తికుని పోయినట్టు కాదు. యుద్ధం అంటే గుర్తుపెట్టుకో రావణ, ఎదురుగా వచ్చి యుద్ధం చేయి. నా బాణాలతో నిహతుడివై పరిపూతుడు అవుతావు. పారిపోయి ఏ పక్షి రూపంలోనో ఏ ముల్లోకాల్లోనో ఎక్కడో దాక్కుంటాననుకుంటావా? నువ్వు ముల్లోకాలలో ఎక్కడ దాక్కున్నా సరే నా బాణపు దెబ్బ నుండి నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. ఎంత గట్టిగా చెప్పాడో చూడండి. చంపి తీరతాను నిన్ను. అంతేకాదు నీకు ఉత్తర క్రియలు చేయబోతూ కడసారిగా నీకు హితవు చెప్తున్నానన్నాడు. అంటే నా మాటను వినపకపోతే నీకు నెక్స్ట్ ఉత్తర క్రియలు తప్ప ఇంకోటి లేవు. అందువల్ల ఓ రావణ, నీ లంక, నీ జీవితం అంతా కూడా ఇప్పుడు నా చేతుల్లో ఉన్నదని గుర్తుపెట్టుకో. ఇది పౌరుషం అంటే. ఎంత తపశ్శక్తి ఉన్నా, ఏమండి, ఎంత విద్య ఉన్నా సంస్కారం లేనప్పుడు, ధర్మం వాడి దగ్గర లేనప్పుడు, మానవ మాతృడే ఏం చేస్తాడు అన్న రాముడి దగ్గర కూడా దొంగతనంగా వెళ్ళి భార్యను ఎత్తుకురావాల్సి వచ్చింది. ధర్మం ఆయన యందు ఉన్నప్పుడు ఆయన మానవ మాతృడే అయినా సత్యానికి ధర్మానికి నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు అంతటి తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడి ఇంటి ఎదురుగుండా నిలబడి సవాలు విసిరాడు. యుద్ధానికి రా, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. ధర్మానికి ఉన్న శక్తి అదండి. అధర్మం చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఎదురుగుండా వెళ్ళలేడు. వాడికి అంత ధైర్యం సరిపోదు. వాడు ఎప్పుడూ మనసులో భయపడుతూనే ఉంటాడు. వాడు ఇది చూపించారు రామచంద్ర ప్రభు. వెంటనే ఆ సందేశాన్ని పట్టుకుని అంగదుడు అగ్నిలాగా వెళ్ళాడు, ఆకాశంలోకి ఎగిరాడండి. క్షణకాలంలో రావణాసురుడు యొక్క మందిరాన్ని చేరుకున్నాడు. మంత్రులందరితో సమావేశంలో ఉన్నాడు రావణాసురుడు. కొంచెం దూరం వెళ్ళి నిలబడ్డాట. ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. నేను వాలిసుతుడు, అంగదుడిని, వృక్షరజస్సు యొక్క మనవణ్ణి, దేవేంద్రుడి యొక్క మనవణ్ణి అని చెప్పుకున్నాడు. రావణ, రామ సందేశంతో వచ్చాను నీ దగ్గరికి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతమ్మ తల్లిని తీసుకువచ్చి రామచంద్ర ప్రభువుకి అప్పగించి కృతకృత్యుడివవు, లేదా నువ్వు ఏ రాక్షసులనైతే వెంట పెట్టుకుని దేవతల్ని, ఋషుల్ని, మిగతా జాతుల వారిని అందరినీ ఇబ్బంది పెట్టావో ఆ ఇబ్బంది పెట్టినటువంటి పాపమంతా ఈరోజే అనుభవించవలసి వస్తుంది. రామచంద్ర ప్రభువే తలుచుకున్నాడా? ఆయన బాణం నుంచి విడిచిపెట్టబడేటటువంటి రంగారు బంగారు కాంతులేనేటటువంటి ఈ బాణ పరంపర చేత నువ్వు సకుటుంబంగా నిహతుడు అవుతావని విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతమ్మని అప్పగించమని చెప్పాడు. ఈ విధంగా రామవచనాలన్నింటినీ రాముడు ఏ విషయాలైతే చెప్పాడో అవన్నీ యథాతథంగా అక్కడ చెప్పి అందరికీ వినబడేటట్టు ఎప్పుడైతే చెప్పాడో రావణాసురుడు యొక్క 2 నేత్రాలు ఎర్రమారేటండి. నిప్పులు కక్కాడు వాడు. వాడిని బంధించండి, ఆ వానరాన్ని పట్టుకోండి అన్న. చూడండి, 4 రాక్షసులు వెళ్ళి ఈ అంగదుడిని పట్టుకున్నారు. అంగదుడి యొక్క ఆవేశం ఉరకలు వేసి, కుర్రవాడు కదండి, అందులోనూ వానరుడు, అమితమైన భాపరాక్రమాలు కలిగినటువంటి వాడు, బలమునందు తన తండ్రి అంతటి వాడు. వెంటనే ఈ 4 ఇద్దరిని చెరుకో వైపు పట్టుకుని 4తో కలిపి పైకి లేచాట. పైకి లేచి భవనం పైభాగంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ 4 కిందకి విసిరాటాడు. విసరగానే వాళ్ళ 4 బుర్రకాయలు పగిలి చచ్చారు. వాళ్ళు అక్కడితో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. వెంటనే అక్కడి నుంచి రావణాసురుడి యొక్క భవనం మీదకి దూకాడు. వాడి గోపురాన్ని కాలితో తన్నాట గట్టిగా.
తన్ని ఆ గోపురాన్ని పడగొట్టాడు. పడగొట్టి అక్కడి నుంచి ఇంకొక ఉదుటున ఎగిరి పైకి ఎగిరి ఆకాశంలో నిలబడి జయఘోష చేశాడు. హనుమ ఎలా జయఘోష చేశాడో మొన్న అంగదుడు కూడా జయఘోష చేశాడు. దూతోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణా వాలిపుత్రో అంగదో నామ ఎదితే శ్రోత్రమాగత. ఒక్క గంతులో ఈ మాట చెప్పి రామచంద్ర ప్రభు దగ్గరికి చేరుకున్నట్టు. చూడండి, ఇది అంగద సందేశం. కపి సైన్యం ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. ఒక్కసారిగా చిందులు తొక్కారు, నృత్యం చేశారు. రావణాసురుడు మాత్రం ఖిన్నుడైపోయాడండి ఈ అంగదుడు చేసిన పనిని చూసి. వాడి కళ్ళెదురుగుండా రాజప్రాసాదం విరిగి పడిపోవడం చూసి ఇదేదో అపశకునమేమో అనుకుని బాధపడ్డాట మనసులో. శత్రు సంహారాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఎదురు చూస్తున్నాడు యుద్ధం కోసం. కామరూపులైన కపీశ్వరులతో కలిసి సుషేనుడు సుగ్రీవుని ఆజ్ఞ తీసుకుని 4 ద్వారాల దగ్గరికి వెళ్ళి ప్రహారా కాస్తున్నాడు. ప్రాకారం మీద ప్రాకారం వెలుపుల ఎక్కడ చూసినా పర్వతాలంతటా కూడా వానరులే కనిపిస్తున్నారు. లంకా ప్రాకారం మొత్తం వానరీకృతమైపోయిందిటండి. అంటే రాక్షసులు కూడా కనిపించట్లేదు వీళ్ళ మధ్యలో. రాక్షసులు భయభ్రాంతులై ఆహాకారాలు చేశారట ఈ సైన్యాన్ని చూసి. రాక్షస సైన్యంలో కోలాహలం మొదలైంది. లంక యందు కలకలం పుట్టిందన్నారు. వానర సైన్యం ఈ లంకా పట్టణాన్ని అన్ని వైపులా కూడా ముట్టడించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు స్వయంగా చూడడానికి ప్రాసాదం మీదకి ఎక్కొక్కసారి అధిరోహించి చూశాట. ఎటు చూసినా సరే కనుచూపు మేరంతా కూడా వానర సైన్యమే కనిపిస్తుంది. అన్ని ద్వారాల్ని కూడా ముట్టడించింది. ప్రాకారం చుట్టూ పరివేష్టించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. కొండ కొమ్ములను, మహావృక్షాలను, పెద్ద పెద్ద బండలను పెళ్ళగించి చేతులతో ఎత్తి పట్టుకుని మరీ సిద్ధంగా ఉన్నారు వానరులందరూ కూడా. చెట్లతో, గిరి శిఖరాలతో, అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అగట్టలన్నింటినీ కూడా నింపేశారట దాటడానికి వీలుగా. ఆ ముసళ్లతో ఉన్న అగట్టలన్నీ నిండిపోయాయి రాళ్లతో. అంటే తేలికగా అవతల ప్రాకారం వైపుకి వెళ్ళిపోవడానికి వీలుగా చేశారు. చూడండి, జయ ఘోష చేస్తున్నారు అందరూ. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలిత. లంకాపట్టణంలోనే కదా మా అమ్మ జానకీమాత బంధించబడి రాక్షస స్త్రీల చేత పరివేష్టించబడి ప్రహారా కాయించబడుతోంది. ఉపవాస కృషాంగి అయి కటిక నేల మీద పరితపిస్తూ ఉన్నదని వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. రామచంద్ర ప్రభు ఈ యొక్క సీతమ్మ వారిని మనసులో తలుచుకున్నారు. ఈ జయ జయధ్వానాలన్నీ కూడా విన్నారు. ఏ ఏ ద్వారాన్ని ఎవరెవరు ముట్టడించి ఉన్నారో మళ్ళీ పరిశీలనగా చూశారు రామచంద్ర ప్రభు. రాక్షస మహావీరులారా, బేరీలు మ్రోగించండి అన్నాడు రావణాసురుడు. తుర్యాలు పూరించారు. వానర సైన్యాన్ని మట్టుబెట్టండి అన్నాడు. ఈ ఆజ్ఞ జారీ చెయ్యగానే రాక్షసులందరూ కూడా ఆయుధాలు తీసుకుని విజృంభించారటండి వానరుల మీదకి. అయితే ప్రాకారం అధిరోహించి ఉన్నటువంటి వానరులందరినీ రాక్షసులు వెళ్ళి పడగొట్టారు కిందకి. బిండివాలము అనేటటువంటి ఆయుధాలతో హింసించడం మొదలుపెట్టారు వానరులు. ఖడ్గాలతో, శూలాలతో వానర సైన్యాన్ని సంహరించడం మొదలుపెట్టారు. వానరులు ప్రాకారం మీదకి ఎగిరి రాక్షసుల్ని నేల మీదకి పడగొట్టడం మొదలుపెట్టారటండి వాళ్ళు కూడా. ఇలాగా ఇద్దరికీ సంకుల సమరం ప్రారంభమైంది. నెత్తురు ఏరులై ప్రవహిస్తోంది. మాంసపు ముద్దలు తేలియాడుతున్నాయి, కొట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు. అంతలోనే రాక్షస సేనాపతులు మహాసైన్యంతో అన్ని ద్వారాల నుంచి ఒక్కసారిగా కపి సైన్యం మీదకి ముట్టడిస్తున్నారు. 4 ద్వారాలు తెరుచుకున్నాయిటండి ఒక్కసారిగా. కపి సైన్యాన్ని మీదకి సేనాపతులు రాక్షస సైన్యాన్ని వెంట వేసుకుని వస్తున్నారు యుద్ధానికి. రావణాసురుడికి జయ జయధ్వానాలు చెప్తున్నారు ఈ రాక్షసులందరూ కూడా. పరస్పరము అభినందించుకుంటూ ఉత్సాహపడుతూ భూమి కంపించేలాగా ఎదురుదాడి చేయడానికి వస్తున్నారు. చూడండి, సేనాపతులకి వానర సేనాపతులకి రాక్షస సేనాపతులకి యుద్ధం, ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయి. అంగదుడు ఇంద్రజిత్తుతో పోరాడుతున్నాడు. సంపాది ప్రజంగుడితో పోరాడుతున్నాడు.
హనుమంతుడు జంబుమాలితో పోరాడుతున్నాడు, విభీషణుడు మిత్రఘ్నుడితో పోరాడుతున్నాడు, గజుడు తపనుడితో పోరాడుతున్నాడు, నీలుడు నికుంభుడితో పోరాడుతున్నాడు, సుగ్రీవుడు ప్రగసుడితో పోరాడుతున్నాడు, లక్ష్మణుడు విరూపాక్షుడితో పోరాడుతున్నాడు, రామచంద్ర ప్రభు అగ్నికేతు, రశ్మికేతు, సుప్తగ్రహ, యజ్ఞకోపనులనేటటువంటి నలుగురితో పోరాడుతున్నారు ఒకే రామచంద్ర ప్రభు. ఇక మైందుడు వజ్రముష్టితోనూ, ద్వివిధుడు అశనీప్రభుడితోనూ, నలుడు ప్రతపనుడితోనూ, సుషేనుడు విద్యున్మాలితోనూ తలపడి సమరయుద్ధం తీవ్రంగా కొనసాగుతోందన్న ఈలోపు ఇంద్రజిత్తు గద తీసుకుని అంగదుణ్ణి దారుణంగా కొట్టాడు. అంగదుడు ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా తిరగబడి అతడి రథాన్ని, కేతనాన్ని, గుర్రాలని అన్నింటినీ తుక్కు తుక్కు కింద చేశాడు. 3 బాణాలు తీవ్రంగా కొట్టాటండి. ప్రజంగుణ్ణి అశ్వకర్ణుడితో సహా సంపాతి సంహరించాడు. సంపాతి అనే వానరుడు వాళ్ళని కొట్టాడు. అయితే జంబుమాలి హనుమంతుడి యొక్క వక్షస్థలం మీద శూలంతో పొడిచాట. కోపించినటువంటి హనుమంతుడు అతడి యొక్క రథంతో సహా అతన్ని పైకెత్తాడు. పైకి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాట స్వామి. ఎప్పుడైతే అలా రథంతో పాటు ఎత్తి నేల మీద కొట్టాడో ఈ జంబుమాలి మరణించాడు. చూడండి, ఈ ప్రతపనుడి యొక్క బాణగాతికి కోపించినటువంటి నలుడు వాడి యొక్క కళ్ళు పీకేశాట. సప్తవర్ణ వృక్షమే ఆయుధంగా విజృంభించినటువంటి సుగ్రీవుడు ఆ ప్రగసుణ్ణి సైన్యంతో సహా పూర్తిగా మట్టుబెట్టాడు. అగ్నిశిఖల వంటి 4 బాణాలు ఒకేసారి ప్రయోగించి రామచంద్ర ప్రభు అగ్నికేతు, రశ్మికేతు, సుప్తగ్న, యజ్ఞకోపనులు అనేటటువంటి వారి శిరస్సుల్ని తరిగేశారు. అంతేకాదు మైందుడి యొక్క ముష్టిఘాతానికి వజ్రముష్టి యొక్క గోడపెళ్లలాగా విరగబడిపోయాడు. ఆఖరికి గిలగిలా తన్నుకుంటూ భయంకరంగా అరుస్తూ చచ్చిపోయాడు. ఇక నికుంభుడి వాడి బాణాలతో నీలుణ్ణి హింసించాడు. గర్వంగా విరగబడి పరిహసించాడు. తోక తొక్కిన త్రాచులాగా లేచాట నీలుడు పైకొక్కసారిగా. లేచి రెప్పపాటు కాలంలో అతడి రథచక్రాన్ని అంతటినీ ఊడబెరికి విష్ణు చక్రంలాగా చేసుకున్నాడు రథచక్రాన్ని. అలా ప్రయోగించి నికుంభుడి యొక్క శిరస్సును తరిగేశాట నీలుడు. చూడండి, ఇక గిరిశృంగాన్ని విసిరి ద్వివిధుడు అనేటటువంటి వానరుడు అశనీప్రభుణ్ణి సంహారం చేశాడు. గిరిశిఖరాన్ని తీసుకుని అఘాతంతో సుషేనుడు విద్యున్మాలి అనేటటువంటి వాడి యొక్క ప్రాణాలు తీశాడు. రక్తసిక్త గాత్రులై హతులై రాక్షస వీరులు సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి సాయం సంధ్యా సమయం అయితే బలం పెరుగుతుంది. అందువల్ల వాళ్ళకి చీకట్లో కూడా యుద్ధం చేసేటటువంటి శక్తులు తెలుసు. అందువల్ల సూర్యాస్తమయం కోసం ఆకాంక్షిస్తూ యుద్ధం చేస్తున్నారు. కాసేపటికి సూర్యుడు అస్తమించాడండి. రామరావణ యుద్ధం రాత్రి పగలు తేడా లేకుండా జరిగిందండి. 7 రోజుల పాటు ఆగకుండా. కాబట్టి వాళ్ళకి ఇంకా రాత్రి లేదు, పగలు లేదు, అలా యుద్ధం జరుగుతూనే ఉంది 7 రోజులు కూడా. అయితే కొంతసేపటికి సూర్యుడు అస్తమించాడు. వానర రాక్షసులకు నిశాయుద్ధం అనేటటువంటిది ప్రారంభమైంది చీకట్లో. ఆ చీకట్లో ఎవరో తెలియట్లేదు ఎవరికి కూడా. అయినా సరే యుద్ధం చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారన్నాడు. రాక్షసో అసీతి హరయో హరిశ్చాసీతి రాక్షసా అన్యోన్యం సమరే జగ్ను తస్మిన్ తమసి దారుణే. వానరుడు దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు రాక్షసుడివేనా అని అడుగుతున్నట్ట. అవును అంటే వాడిని వీడు చంపుతున్నట్ట. అలాగే రాక్షసుడు వచ్చారే నువ్వు వానరుడివేనా అని వెనకాల చేయబెట్టి తోకుందో లేదో చూస్తున్నట్ట. వాడు వానరుడు అనుకుని నిర్ధారించుకున్న తర్వాత వాడిని కొడుతున్నట్ట. ఇలాగ వానరులకి వానరులు, రాక్షసులకి రాక్షసులు మాట్లాడుకుని మీరు ఒక కూడబలుక్కుని కొట్టుకుంటున్నారు. అలా కనిపిస్తోంది ఈ యొక్క పరిస్థితి. అయితే ఇలా కొట్టుకుంటూ చంపుకుంటూ ఉండగా వదలండి, చంపండి, పట్టుకోండి, కొట్టండి, పారిపోతున్నాడు, ఇలాంటి మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఆ యుద్ధరంగంలో రాక్షసులందరూ కూడా రాత్రి సమయంలో కూడా మెరిసిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు మెరుస్తున్నాయి ఒంటి మీద. రాత్రి రాకతోనే రాక్షసులకి విపరీతమైన శక్తి పెరిగింది. వానరుల్ని తినేయడం మొదలుపెట్టారు రాక్షసులందరూ కూడా. చూడండి,
వానరులు ఏం చేస్తున్నారు? గోళ్లతో పళ్ళతో రాక్షసుల్ని చీల్చేస్తున్నారు, కరిచేస్తున్నారు. చీకటిలో కలిసిపోయి కనిపించి కనిపించకుండా పోరు సలుపుతున్నటువంటి రాక్షసులను వెతికి వెతికి రామలక్ష్మణులు చంపుతున్నారు. ఉభయ పక్షాల్లో ఎంతోమంది రాక్షసులు, ఎంతోమంది వానరులు చనిపోతున్నారు. ఎటు చూసినా కళేబరాలు, రక్తసిక్తమై నదులులాగా రక్తం ప్రవహిస్తోంది. ప్రతి వానర శరీరానికి ఒక ఆయుధం గుచ్చుకుని ఉంది. ప్రతి రాక్షస శరీరానికి ఒక శిలము లేదా ఒక శరీరం చీల్చుకుపోయి ఉండడమో, లేకపోతే ఒక వృక్షము యొక్క కొమ్మలు గుచ్చుకుపోయి ఉండడమో అలా కనిపిస్తోంది. యుద్ధమంతా కూడా, ఆ భూమంతా కూడా శస్త్రపుష్ప బలి సమర్పణ చేసినట్లుగా కనిపిస్తోంది అంటున్నాడు వాల్మీకి. అంటే శస్త్రములనే పుష్పాల చేత కొట్టబడినటువంటి వాళ్ళగా కనిపిస్తున్నారు వీళ్ళందరూ. సరిగ్గా ఇదే సమయం వచ్చేటప్పటికి రాముణ్ణి వెతుక్కుంటూ మహాపార్శ్వ మహోదర వజ్రదంశ్ర మహాకాయ సుఖ సారుణుల నాయకత్వంలో రాక్షస మహాసైన్యం ముందరికి దూసుకొచ్చింది రామచంద్ర ప్రభు మీదకి. రామచంద్ర ప్రభు అతిలాఘవంగా ఒక్కసారిగా 6 బాణాలు సంధిస్తూ క్షణకాలంలో ఆ సైన్యాన్ని అంతటినీ సర్వనాశనం చేశారు. రామనామాంకితమైనటువంటి బాణాలతో రణరంగమంతా నిండిపోయిందన్నాడు వాల్మీకి. ఎవడి శరీరంలో గుచ్చుకున్నా ఆ బాణం మీద రామ అని రాసి ఉందిట. అందువల్ల అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినటువంటి మహానాయకులందరూ కూడా వెనుదిరిగి లంకలోకి పారిపోతున్నారు. పారిపోని సైనికులు మంటల్లో మెడతల్లాగా రాముడి యొక్క బాణాలకి మాడిపోతున్నారు. రాక్షసులందరూ ఆహాకారాలు చేస్తూ ఉండగా వానరులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఆ ధ్వని చేత మిన్నుముట్టిందంటండి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా. అంగదుడి యొక్క దాటికి తట్టుకోలేనటువంటి ఇంద్రజిత్తు ఆ హయాలని, సారథని, రథాన్ని పోగొట్టుకుని రణరంగంలో ఒక్కసారి మాయమైపోయాట కనిపించకుండా. చూడండి, వానరుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అప్పుడు శ్రీరాముడు, ఓ వానర వీరుల్లారా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని మీరేమీ కంగారు పడవద్దు, జాగరూకులై ఉండండి. మీరందరూ బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరాలతో మదించినటువంటి ఇంద్రజిత్ ఇంతతో రణరంగాన్ని విడిచిపెట్టేశాడని మీరు అనుకోవద్దు. వాడు చాలా మాయగాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా రామచంద్ర ప్రభు హెచ్చరిస్తూ ఉండగానే ఆకాశంలో నుంచి బాణవర్షం కురుస్తోంది. ఆగట్లేదు ఎక్కడా బాణవర్షం. ఎక్కడి నుంచి ఎవరు కురిపిస్తున్నారు ఈ బాణవర్షం అనేటటువంటిది తెలియట్లేదు. ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో కూట యుద్ధం మొదలుపెట్టాడు. ఆకాశంలో మేఘాల మధ్య దాక్కుని ఎవరికీ కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు. రామలక్ష్మణులు బాణం తీసి సంధిద్దామా శత్రువు మీద అంటే శత్రువు కనిపించట్లేదు. అప్పుడు రామచంద్ర ప్రభు అన్నారు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. అక్కడ మనకి శత్రువు కళ్ళకి ఎదురుగుండా కనిపించి యుద్ధం చేయట్లేదు, అందువల్ల నేను బాణప్రయోగం చేయలేను. ఎందుకు బాణప్రయోగం చేయలేడు? నిజంగా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు అనుకోండి రాముడు, వాడు ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తుంది ఆ బాణం. కానీ మిగతా వారు కూడా సంహరించబడిపోతారు దానివల్ల. అందువల్ల ఏమిటి అంటే, కనిపించని వాడితో యుద్ధం చేసేటప్పుడు వాడు పిరికి బంద. ఆ పిరికివాడి మీద నేను బ్రహ్మాస్త్రాన్ని వెయ్యను లక్ష్మణ. వాడు కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు, వాడు చేసేది అధర్మ యుద్ధము. వాడు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు మనం యుద్ధం చేయవలసిన పని లేదు. కాసేపు భరిస్తే వాడు మనల్ని పూచిన మోదుగు చెట్ల కింద కొట్టేస్తాడు ఒళ్ళంతా బాణాలతో. అప్పుడు మనం యుద్ధ భూమిలో పడిపోతే వీళ్ళు చనిపోయారనుకుని వాడు జయేచ్ఛతో కలిగి అని తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరగవలసింది ఆ తర్వాత జరుగుతుందన్నారు రాముడు. ఏమీ చెయ్యకుండా అలా ఉండిపోతే వానరులతో సహా విడిచిపెట్టకుండా అందరినీ కొట్టాడండి బాణాలతో. రాముణ్ణి లక్ష్మణుణ్ణి నాగాస్త్రముల చేత బంధించాడు. ఈ నాగులందరూ కూడా అస్త్రముల రూపంలో ఉన్నారు ఈ యొక్క ఇంద్రజిత్తు దగ్గర. ఇంద్రజిత్తు ఆ బాణాలు విడిచిపెట్టగానే అవి సర్పాకృతిని పొంది రాముడి దగ్గరికి వచ్చి శరీరాన్ని కట్టివేసి బంధించి వాటి కోరలతో కాటు వేయడం మొదలుపెట్టాయి. రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరినీ కూడా మూర్ఛ వచ్చి ఆ విషం యొక్క ప్రభావానికి
రాముడంతటి వాడు లక్ష్మణుడంతటి వాడు ఇద్దరూ కూడా స్పృహ తప్పి భూమి మీద పడిపోయారు. చూడండి, ఇది పరిస్థితి. శరీరంలో అంగుళం కూడా ఖాళీ లేకుండా కొట్టేటట్టు ఇద్దరూ నెత్తురోడుతూ మడుగులైపోయారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా స్పృహ కోల్పోయారు. ఇంద్రజిత్తును పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరారటండి. ఎవరు? అంగదుడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా. పైకి ఎగిరేటటువంటి వీళ్ళందరినీ కూడా కనిపించకుండా వీళ్ళని కూడా బాణాలతో కొట్టేట. వీడు కనిపించకుండా ఈ కూట యుద్ధం చేస్తున్నాడు, ఇప్పుడు వీడిని మనం ఆపలేము అని విభీషణుడు వీళ్ళందరినీ కిందకి తీసుకొచ్చాడు. వానర సైన్యం అంతా ఆహాకారాలు మొదలయ్యాయి. విభీషణాదులకు దిక్కు తోచలేదు. ఎందుకని? ప్రభువు రాజే పడిపోయాడు అక్కడ. రాఘవౌ పతితౌ దృష్టౌ శరజాలా సమావృతౌ బభూవుర్ విదితా సర్వే వానరాహ స విభీషణాః. వానరులందరూ ఆకాశం వైపే చూస్తున్నారు, ఎక్కడి నుంచి బాణం వచ్చి మీద పడిపోతుందా అన్న భయంతో. చూడండి, ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియట్లేదు ఈ బాణాలు. బాణాలు మాత్రం పిడుగుల్లాగా వచ్చి పడుతున్నాయి. మాయా యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తు వాణ్ణి ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. పిండి ఆఖరికి ఇంక విభీషణుడు తన మాయాశక్తిని ఉపయోగించి చూశాడు. విభీషణుడు ఆ యొక్క ఇంద్రజిత్తు కనిపించాడు ఆకాశంలో. ఇంద్రజిత్ బాణాలు అతి లాఘవంగా సంధిస్తున్నట్ట, విడిచిపెట్టకుండా. రామలక్ష్మణులు ఉచ్ఛ్వాసరహితులై పడి ఉన్నటువంటి అవస్థ చూసి వాళ్ళిద్దరూ మరణించారని ఇంద్రజిత్తు నిశ్చయించుకున్నాడు. కాసేపటికి వెంటనే వెనుదిరిగిపోయాడు. కరదూషణాదుల్ని సంహరించిన రామలక్ష్మణులు, మా తండ్రికి సుఖనిద్రకి దూరం చేసినటువంటి ఈ రామలక్ష్మణులు క్షణకాలంలో సంహరించబడ్డారు. ఈ విజయవార్తని మహారాజుకు తెలియజేసి పండగ చేసుకుందాం అనుకున్నట్ట. అనుకుని వెంటనే ఆ రావణి ఇంద్రజిత్ రాక్షస సేన అంతటితో కూడా కలిసి లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ప్రమాదం తప్పిందని విభీషణుడు ఊపిరి పీల్చుకున్నట్ట. ఒరే, రాముడు చనిపోయాడు అనుకుని ఆలోచన చేసి వెనక్కి వెళ్ళాడు. ఈ సమయంలో వీడు కనుక ఆగకపోతే వానరుల్లో ఒక్కడు కూడా మిగలడు, అలాంటి యుద్ధం చేస్తాడు వాడు. కాబట్టి వాడు వెళ్ళిపోయినందుకు ఊపిరి పీల్చుకున్నట్ట విభీషణుడు నిజానికి వెనక్కి. రామలక్ష్మణుల పరిస్థితి చూసి తట్టుకోలేని వాడే బాధతో భయంతో దుఃఖిస్తున్నాడు సుగ్రీవుడు. అక్కడ విభీషణుడు వచ్చి అన్నట్టండి, సుగ్రీవ భుజం మీద చెయ్యి వేశాడు. సుగ్రీవ బాధపడకు, కళ్ళల్పడ నీళ్లు వస్తున్నాయి సుగ్రీవుడికి. తుడిచాడు. నీరు తెప్పించి తడిగుడ్డతో ముఖం మీద తుడిచాట, మెల్లగా ఒత్తాట సుగ్రీవుడికి విభీషణుడు. ఏవం ప్రయాణీ యుద్ధాని విజయో నాస్తి నైష్ఠికః నశేష భాగ్యత అస్మాకం యది వీరా భవిష్యతి. నాయన సుగ్రీవ, దుఃఖం విడిచిపెట్టు నాయన. యుద్ధాలంటేనే ఇలా ఉంటాయి. యుద్ధాలలో ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో అది ఎవ్వరూ కూడా నిర్ణయించలేరు. సంశయాత్మకమే అదంతా కూడా. మన భాగ్య విశేషం చేత ఎలా ఉందో మన జీవితం అలా జరుగుతుంది. విధిని మనం ఎవ్వరూ కూడా తప్పించలేం. కానీ ధైర్యం కోల్పోవడం మహావీరుల యొక్క లక్షణం కాదన్నాడు. రామలక్ష్మణులు మూర్ఛపోయారంతే. సచ్చరతులకు ధర్మాత్ములకు ఎప్పుడూ కూడా మృత్యు భయం ఉండదయ్యా. అపమృత్యువు కానీ, యుద్ధంలో ఓడిపోవడం కానీ, ధర్మమునందు వాళ్ళు వెనుతిరగడం కానీ ఉండవు. సత్యవచనులకి ధర్మాత్ములకి వీళ్ళు తొందరగానే తేరుకుంటారు, యుద్ధ సన్నద్ధులవుతారు. ఇటువంటి సమయంలో అతి స్నేహం అనేటటువంటిది పనికి రాదన్నాడు. ఎందుకు? అది మోహం వల్ల మనిషిని కృంగదీసేస్తుంది. నావాడు చనిపోయాడు, నావాడికి పరిస్థితి బాగోలేదనే భావం వల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతావు. దుఃఖం వల్ల అనవతరంగా తర్వాత చేసే కార్యాల గురించి నీకు ఆలోచన బుద్ధి తట్టదు. కాబట్టి అతి స్నేహం పనికిరాదు ఈ సమయంలో. లేచి ధైర్యం తెచ్చుకో. కకావికలమై చల్లా చెదురైపోతున్న ఈ వానర సైన్యాన్నంతటికీ కూడా
మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి ఒక చోటకి చేర్చవయ్యా సుగ్రీవా. ఈ చెవులు కొరుక్కుంటూ సైనికులంతా భయభ్రాంతులై అనాథలైపోతున్నారు. త్వరపడు, అందరికీ ధైర్యవచనాలు చెప్పు, ఈలోగా నేను తగిన కార్యక్రమాలన్నింటినీ చక్కబెడతానన్నాడు. పోని నేను వెళ్ళి ఈ యొక్క సైన్యాన్నంతటినీ దగ్గరికి చేరతీస్తాను, నువ్వు రామలక్ష్మణులను సంరక్షిస్తూ ఇక్కడే ఉండు అని ఆ సుగ్రీవుణ్ణి అక్కడే ఉంచి విభీషణుడు బయలుదేరాడు. సైన్యం వైపు పరుగెత్తాడు. గొంతెత్తి అరిచాడు, ధైర్యవచనాలన్నీ చెప్పాడు వానర వీరులందరికీ. ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందరిలోనూ కూడా పునరుద్ధరింపజేశాడు. ఎవ్వరూ కంగారు పడవలసిన పని లేదు. రామచంద్ర ప్రభు శరీరాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. ఆయన కేవలం మూర్ఛనొందాడు. మీరు ఎవ్వరూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, అందరూ ధైర్యంగా ఉండండి, మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకుండా యుద్ధం చేయండి అని అందరినీ సమాధానపరుస్తున్నాడు. ఇంద్రజిత్తు జయ జయధ్వానాల మధ్యలో లంకలోకి వెళ్ళాటండి. ఈలోపు సరాసరి కొలువు తీరి ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. రామలక్ష్మణులు నిహతులయ్యారన్నటువంటి శుభవార్తని తండ్రికి చెప్పాడు. రావణాసురుడు ఆనందచికితుడైపోయాటండి. ఒక్కసారి తన కొడుకు విజయం సాధించుకుని వచ్చాడని గట్టిగా కౌగిలించుకున్నాడు. కొడుకుని కౌగిలించుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని, ఎరా నాయన, ఎలా జరిగింది, ఎలా సంహారం చేసావు రాముణ్ణి లక్ష్మణుణ్ణి, విషయాలన్నీ నాకు సవివరంగా చెప్పు, కూర్చోయిలాగా అని కూర్చోబెట్టి రావణాసురుడు ఉత్సాహంగా అడిగాడు ఇంద్రజిత్తుడు. అయితే రాముడి వల్ల కలిగినటువంటి ఈ జ్వరాన్ని ఒక్కసారిగా పోగొట్టుకున్నట్టండి రావణాసురుడు. మూర్ఛపోయిన రామలక్ష్మణులకి సంరక్షణగా వానర వీరులందరూ కూడా నిలబడ్డారటండి. హనుమ, అంగదుడు, జాంబవంతుడు, సుషేనుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా చేతిలో వృక్షాలు పట్టుకున్నారట. కొంతమంది శిలలు పట్టుకున్నారట. గడ్డిపోచ కదిలినా కూడా రాక్షసులు వస్తున్నారేమో అనేటటువంటి అప్రమత్తంతో చూస్తున్నారట. రాముడిని లక్ష్మణుడిని కాపాడుకుంటున్నారు వాళ్ళు. ఒకవైపు రావణాసురుడు మనసా ఇంద్రజిత్తుని అభినందించాడు, పంపించాడు లోపలికి. వెంటనే సీతాదేవి దగ్గర సంరక్షణలో ఉన్నటువంటి రాక్షస స్త్రీ అందరినీ కూడా పిలిచాట. పిలిచి అందులో త్రిజట మొదలైన రాక్షస స్త్రీలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి అంటున్నట్ట, ఇప్పుడే ఇంద్రజిత్తు ఒక మంచి వార్త తీసుకొచ్చి నాకు చెప్పాడు. ఇంద్రజిత్తు చేతిలో రామలక్ష్మణులు నిహతులయ్యారు. ఈ వార్త వెంటనే సీతాదేవి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆవిడ నమ్మలేదు, నమ్మకపోవచ్చు. ఒకవేళ మీరు పుష్పక విమానం మీద ఆవిడని ఎక్కించి రాముడు చనిపోయి ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి ఆవిడని తీసుకువెళ్ళి చూపించండి. రాముడు చనిపోయాడని తెలుసుకున్న తరువాత ఇప్పటికైనా మనసు మార్చుకుని నా వశం కమ్మని మీరు మెప్పించండి. నా యొక్క సంపదలన్నీ చూపించి ఆవిడ్ని ఆకర్షింపజేయండి అన్నాడు. వెంటనే ప్రభువు యొక్క మాట తీసుకుని వెళ్ళారు ఈ రాక్షస స్త్రీలందరూ కూడా. పుష్పక విమానం మీద సీతమ్మని ఎక్కించుకున్నారు. త్రిజట స్వయంగా రణరంగానికి తీసుకుని వెళ్ళింది ఆ యొక్క పుష్పక విమానం మీద సీతమ్మని. విజయోత్సాహంతో జెండాలు ఎగరవేస్తూ లంకను దాటి రణరంగానికి చేరింది ఆ యొక్క విమానం. చూడండి, యుద్ధానికి పునరుద్యుక్తులవుతున్నారటండి వానర వీరులందరూ కూడా. ఈలోపు ఉత్సాహం ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. హడావిడిగా పరుగులు తీస్తున్నారు అటు ఇటు వానర సైన్యం. విభీషణుడిని చూశారు వీళ్ళందరూ పుష్పక విమానంలో నుంచి. విభీషణుడికి అల్లంత దూరంలో కొద్దిగా హనుమ, సుగ్రీవుడు మొదలైనటువంటి వానర ప్రముఖుల చేత రక్షించబడుతూ నేల మీద చలనం లేకుండా పడిపోయి ఉన్నటువంటి, నాగాస్త్రముల చేత బంధించబడి ఉన్నటువంటి రాముడిని, లక్ష్మణస్వామిని దూరం నుంచి చూసింది సీతమ్మ. ఆ విమానం కాస్త పైకి వెళ్ళింది, దగ్గరగా చూపించా. సీతాదేవి చూసింది ఆ పరిస్థితిని అంతటిని. కన్నీరు పెట్టుకుంది కళ్ళంపట. చిన్నబోయినటువంటి ముఖం పెట్టుకుని వారిద్దరినీ కూడా పరివేష్టించిన వానర సైన్యాన్ని, హనుమదాదులందరినీ కూడా చూసింది. రాముడు లక్ష్మణుడు నిజంగా చనిపోయారేమో అనుకుని
విపరీతంగా రోధించిందండి, దారుణంగా విలపించింది. సంతానవతిగా, సౌభాగ్యవతిగా, యజ్ఞయాగాది క్రతువులతో జీవితాంతం పుణ్యస్త్రీగా ఉంటావని ఋషులందరూ నన్ను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వదించినటువంటి ఆశీర్వచనాలన్నీ ఒమ్మైపోయాయి కదా ఈరోజు. అయ్యో, అసత్యములయ్యాయి. సాముద్రికమైనటువంటి జ్యోతిష్కులందరూ చెప్పిన భవిష్యత్ అంతా కూడా వ్యర్థమైపోయింది. నా జీవితం ఇలా మంట కలిసిపోయింది. నాథా, నువ్వు ఈరోజు హాయిగా యుద్ధభూమిలో వీరస్వర్గాన్ని పొందావా, నన్ను ఇలా ఒంటరిని చేశావా అని బాధపడుతూ విలపిస్తున్న సీతామాత దగ్గరికి ఆ త్రిజట వచ్చి, అమ్మా తల్లి, ఏడవద్దమ్మా, విలపించద్దు, నీ భర్త జీవించే ఉన్నాడు, పరిశీలనగా చూడు. వానర సైన్యం తీవ్ర కోపంతో యుద్ధానికి పునరావృతం అవుతోంది. అంటే ఏమిటి అర్థం? నాయకుడు ఇంకా జీవించే ఉన్నాడని అర్థం. నాయకుడే కనుక చనిపోతే సైన్యం అంతా విచ్ఛిన్నమైపోతుందమ్మా, ఒక చోట ఉండదు, పరిగెత్తేస్తుంది అవతలకి. ఒక చోట ఇంకా నిలబడి వీళ్ళందరూ యుద్ధానికి మొగ్గు చూపుతున్నారంటే, విజయోత్సాహంతో రణమునందు కోపంతో నిలబడ్డారు అంటే ఈ ప్రభువుకి ఇంకా ఏమీ అవ్వలేదని గుర్తుపెట్టుకో. ప్రభువు కనుక లేకపోతే సైన్యం అంతా చుక్కాని లేనటువంటి నావలాగా చల్లా చెదురైపోతారు. ఇక మరొక విశేషం చెప్పమంటావా? ఇది పుష్పకం అనేటటువంటి దివ్య విమానం. నీ భర్త నిజంగా నిహతుడై ఉండి ఉంటే ఇది నిన్ను మోసేది కాదమ్మా, పుణ్యస్త్రీలని మాత్రమే ఈ విమానం మోస్తుంది. అంటే నీకు అర్థమయ్యే ఉంటుంది నీ భర్త ఇంకా చనిపోలేదని. కాబట్టి బాధపడకు, ధైర్యాన్ని వహించు. నీ మీద ఉన్నటువంటి నీకు 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 ఉన్నటువంటి పతిసేవా భక్తి యందు నేను అనురాగం కలిగిన దాన్ని కాబట్టి నీ మేలు కోరి నీకు నేను ఈ ధైర్యాన్ని చెప్తున్నానన్నది. అలా చూడమ్మా, రామలక్ష్మణుల యొక్క ముఖాలు కళ తప్పలేదు, ఇంకా వారి ముఖాలు. స్పృహ కోల్పోయారంతే, త్వరలోనే స్పృహలోకి వస్తారు, మేల్కొంటారు. అమ్మా, నేను అసత్యం చెప్పట్లేదు, ఇక ముందు కూడా నేను ఎప్పుడూ అసత్యం చెప్పను, నిజం చెప్తున్నాను. నువ్వు నా మనసు దోచుకున్న దానివి శీల సంపదతో, నా మైత్రికి ఇదే కారణమన్నది. అనృతం నోక్తపూర్వం మే నచమే వక్షే కదాచన చారిత్ర సుఖశీలత్వాత్ ప్రవిష్ట అసి మనోమమ. ఎంత గొప్పగా మాట్లాడుతుందండి త్రిజట. సీతాదేవి ఇంక శరీరాన్ని విడిచిపెట్టేద్దామని సిద్ధపడినప్పుడల్లా కూడా త్రిజట తన యొక్క మాటల ద్వారా సీతాదేవిని స్వాంతనపరిచిందండి. అందుకనే త్రిజట సాక్షాత్తు జ్ఞానవృద్ధ అని చెప్పాను నేను త్రిజటా స్వప్నం జరిగినప్పుడు. ఆవిడ త్రిపదా గాయత్రి, గాయత్రి యొక్క శక్తి స్వరూపమే. అమ్మవారిని నిలబెట్టింది ఆవిడ తన మాటల చేత, వాక్కు చేత. అందుకనే రాక్షసుల్లో కూడా గొప్పవారు ఉంటారయ్యా, పుణ్యపురుషులు ఉంటారయ్యా అని రాముడు విభీషణ శరణాగతిలో మాట వివరించాడు. కాబట్టి ఈ యొక్క హేతుబద్ధమైనటువంటి మాటలతో సీతాదేవికి మళ్ళీ ఆ విశ్వాసం అనేటటువంటిది కుదురుకుంది. కృతజ్ఞాపూర్వకంగా త్రిజటని మెచ్చుకుంది. అంతేకాదు త్రిజటతో అంటోంది త్రిజట అంటోంది, సీత త్రిజటతో పుష్పకం మళ్ళీ ఎక్కి లంకలోకి ప్రవేశించింది, తప్పకుండా నువ్వు జరిగినట్టే అగుగాక అని సీతమ్మ తల్లి త్రిజటతో అన్నది. ఇద్దరూ యథాస్థానానికి చేరుకున్నారు. సీతాదేవి, త్రిజట. తీవ్ర బాణాహతులై ఉన్నటువంటి మూర్ఛపోయి బరువుగా నిట్టూర్పులు విడుస్తున్నటువంటి రామలక్ష్మణుల్ని పరివేష్టించి వానర వీరులంతా కూడా రెప్ప వేయకుండా కాపలా కాస్తున్నారండి. అప్పుడు కొద్దిసేపటికి రామచంద్ర ప్రభువు వారికి స్పృహ వచ్చింది. ఆయన కాస్త మేలుకున్నారు. మేలుకుని లేచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు. కన్ను రెప్ప కూడా పైకి తీయడానికి వీలు లేకుండా బాణాలు కొట్టాడు ఆ యొక్క ఇంద్రజిత్. చూడండి, పక్కనే నెత్తురు ముద్దగా పడి ఉన్నటువంటి లక్ష్మణుడి కేసు చూశారు. తన తమ్ముణ్ణి ఆ పరిస్థితుల్లో చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు రామచంద్ర ప్రభు. రోధించాడు. సమస్త ప్రయత్నాలు కూడా వ్యర్థమైపోయాయి అనుకుంటున్నాడు తన యొక్క ప్రయత్నాలు. నా సోదరుడే లేకపోతే ఇంక నాకు సీత ఎందుకు, రాజ్యం ఎందుకు, ఈ యుద్ధం ఎందుకు, నేను బ్రతికుండి మాత్రం ఏది సాధించాలి,
ఇదంతా వ్యర్థం కదా. సుగ్రీవా అని సుగ్రీవుణ్ణి పిలిచారు. ధర్మాత్ముడివై నువ్వు చేసిన మహోపకారాలు నేను మర్చిపోలేనయ్యా. వానర మహావీరులారా, మైత్రితో మీరంతా నా కోసం ఇంతగా శ్రమపడ్డారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక వెళ్ళిపోండి మీ యొక్క రాజ్యానికి అన్నాడు. హనుమంతుల వారికేసి తిరిగాడు రామచంద్ర ప్రభు. నాయనా హనుమ, ప్రపంచంలో ఏ కాలంలోనూ ఎవరికీ సాధ్యం కానటువంటి ఘనకార్యాన్ని నువ్వు సాధించావు. కానీ ఏం లాభం, ఈరోజు అంతా వృధా అయిపోయింది. లక్ష్మణుణ్ణి ఇలా చూడవలసి వస్తుందని నేను మనసులో కూడా అనుకోలేదు. ఈ విధంగా రామచంద్ర ప్రభు ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయి ఏదో బేలగా ఏమీ తెలియని వాడిలాగా సోదర ప్రేమతో దారుణంగా విలపిస్తూ బాధపడుతూ మళ్ళీ యుద్ధభూమి మీద పడిపోయాట్టే. స్పృహ తప్పు. చూడండి, ఇంతలోనే దూరంగా చల్లాచెదరైపోయినటువంటి సైన్యాన్నంతటినీ ఒక చోటకి చేర్చి విభీషణుడు చేతితో గద పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ పరిగెత్తుకుంటూ వస్తున్న విభీషణుడిని చూశారు. రామలక్ష్మణుల వైపు నీలాచలం ఎలా ఉంటుందో కొండ అలా ఆ ఆకారంలో కనిపిస్తున్నాడు. వేగంగా పరుగు పరుగున వస్తున్నాడు. అది చూసి అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఏమనుకున్నారటంటే అండి, ఇంద్రజిత్తే ఇలా వస్తున్నాడా మనకేసి అని భయపడ్డారట వాళ్ళందరూ. అంటే ఇంద్రజిత్ ఎంత ఘోరమైన యుద్ధం చేశాడో ఆలోచించండి. అంత భయపెట్టాడు వానరులందరినీ. అయితే బాబాయి పోలికలు కొడుక్కుంటాయిగా, ఆ పోలికలతోనే కనిపించాడు విభీషణుడు కూడా. వెంటనే విభీషణుడిని చూసి పరుగులు పెడుతున్నారు అందరూ. ఇలా పరుగులు పెడుతూ ఉంటే సుగ్రీవుడు అంగదుడు వీళ్ళిద్దరూ కూడా అది గ్రహించి అందరికీ బాబు వచ్చేవాడు విభీషణుడురా, కంగారు పడద్దెవరు అని ధైర్యం చెప్పి వాళ్ళని కుదుటపరిచి వెనక్కి తీసుకొస్తున్నారు. చాలా బాధపడ్డాటండి విభీషణుడు. మా అన్న కొడుకు ఇలాంటి మాయాయుద్ధం చేస్తాడని నేను అనుకోలేదు. వాడు చేసిన అధర్మానికి నేను సిగ్గుపడుతున్నానన్నాడు. శరాఘాతాలతో తూట్లు తూట్లు కింద శరీరాన్ని అంతటినీ పొడి చేశాడు. ఇంకా తేరుకోలేక రామలక్ష్మణులిద్దరూ ప్రాణమాత్ర వశిష్ఠులై పడి ఉన్న వారి యొక్క శరీరాలని చూస్తూ, అయ్యో రామ, లక్ష్మణ, ఏమిటయ్యా, బ్రతికి ఉండి కూడా నేనేమీ చెయ్యలేకపోయాను. ఈరోజు చనిపోయిన వాడి కింద సమానం. జీవాన్నద్య విపన్నో అస్మి నష్టరాజ్యో మనోరథ ప్రాప్త ప్రతిజ్ఞశ్చ రిపు సకామో రావణకృత. నా రాజ్యకాంక్ష ఇక తీరనటువంటి కోరికగా మిగిలిపోతుంది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా విభీషణుడు రాజ్యాన్ని కోరే వచ్చాడు పాపం రాముడి దగ్గరికి. ఈ రోజుతో ఈ రాజ్యకాంక్ష అనేది కూడా పోయింది నాకు. శత్రువైనటువంటి రావణుడు వాడు చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటున్నాడు. ఈరోజు బాధపడుతున్నాడు విభీషణుడు. ఇందాక తనకి ధైర్యం చెప్పిన విభీషణుడే యుద్ధాలంటేనే ఇలా ఉంటాయి సుగ్రీవా, బాధపడకు అని మొహం తుడిచాడు. అలాంటి సుగ్రీవుడు, విభీషణుడు ఇలా బాధపడుతుంటే సుగ్రీవుడు వచ్చి ఓదారుస్తున్నాడు. ఇప్పుడు ఇలా జావగారిపోకోయ్యా విభీషణ, ప్రేమగా లాలనగా కౌగిలించుకున్నట్టు సుగ్రీవుడు విభీషణుడు. అధైర్యపడద్దన్నాడు. సపుత్ర బాంధవ పరివారంతో సహా రావణాసురుణ్ణి సంహరించి లంకారాజ్యాన్ని నేను నీకు అప్పగిస్తాను. రాముడు అప్పగించలేదని బాధపడకు. రాముడి మిత్రుణ్ణి నేను కాబట్టి రాముడి బదులుగా ఆ పని పూర్తి చేసేటటువంటి వాడిని నేను నీకు అప్పగిస్తా, భయపడకు. త్వరలోనే లక్ష్మణుడు స్పృహ వస్తుంది లక్ష్మణుడికి. ఈ గాయాల నుండి ఇద్దరూ త్వరలోనే కోలుకుంటారు. నీ కోసం యుద్ధం చేస్తారు. రావణ ఇంద్రజిత్తుల్ని సంహరిస్తారు. నా మాట నమ్మవయ్యా ఓ యొక్క విభీషణ, దుఃఖం నిభాయించుకో, దగ్గరికి రానివ్వకు దుఃఖాన్ని అని ఓదార్చి విభీషణుణ్ణి అక్కడే ఉన్నటువంటి సుషేణుణ్ణి దగ్గరికి పిలిచాట సుగ్రీవుడు. నాయన సుషేణ, నువ్వు వేగంగా రామలక్ష్మణులిద్దరినీ కూడా కిష్కిందకి తీసుకుపో. నేను నా సైన్యాన్ని ఉపయోగించి రావణాసురుణ్ణి ఇంద్రజిత్తుని వాడి పరివారాన్ని చంపేసి సీతని తీసుకుని వస్తాను అని చెప్తూ ఉంటే
అప్పుడు సుషేనుడు అన్నట్టండి, అయ్యా మహారాజా, నాదొక విన్నపం అన్నాడు. ఏమిటి? దేవాసురుల యొక్క యుద్ధంలో రాక్షస బాణాలతో బాధపడుతున్నటువంటి దేవతలకి బృహస్పతి ఒక ఔషధాన్ని తయారు చేశాడు. ఆ ఔషధాన్ని సంజీవకరణి, మృత సంజీవని, విశల్యకరణి అనేటటువంటి నామాలతో పిలుస్తారయ్యా. ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసిన వాడు బృహస్పతి. ఇందుకు అవసరమైనటువంటి ఔషధీ మొక్కలన్నీ కూడా చంద్రద్రోణ లతలు అని పిలువబడతాయి. వాటిని చంద్రద్రోణ లతలు అని పిలుస్తారట ఆ ఔషధ మొక్కల పేర్లు. అయితే ఇవి మొట్టమొదటి ఎక్కడ పుట్టాయి అంటే, క్షీరసాగరంలో అమృతమదనం చేస్తున్నప్పుడు మందరాచల పర్వతం మీద పుట్టాయి. దేవతలు వీటన్నింటినీ కూడా దాచి ఉంచారు. అయితే పర్వత ప్రాంతాల్లో సంచరించేటటువంటి వానరులందరికీ కూడా వీటి గురించి బాగా తెలుసు. వాటిని చూడగానే గుర్తుపడతారు వానరులు. కాబట్టి నువ్వు ఒక పని చేయి మహారాజా. ఏమిటి? హనుమంతుణ్ణి పంపించి ఇక్కడి నుంచి ఆ ఓషధీలతల్ని తీసుకురావడానికి పంపించి, ఆ యొక్క లతల చేత ఈ యొక్క రాముడికి లక్ష్మణుడికి నేను వైద్యం చేస్తాను అని చెప్పాడు. ఇంకా ఇలా చెప్పడం ఇంకా పూర్తి కాలేదుట. చూడండి, ఏతస్మిన్నంతరే వాయు మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరేతోయం కంపయన్నివ మేధినీం. హఠాత్తుగా ఒక తీవ్రమైనటువంటి ప్రభంజనమైనటువంటి గాలి వీచిందిట. మేఘాలన్నీ చెల్లాచెదురైపోయాయిట ఆకాశంలో. ఆ గాలికి చెట్లను ఎగరగొడుతోందిట. ఆ గాలి అంత వేగంగా వస్తోంది. పర్వతాలన్నీ అదిరిపోయాయిట. మహతాపక్షవాతేన సర్వద్వీపా మహాద్రుమాహ నిపేతుర్భగ్న విటపాహ సమూల లవణాంబసి. సముద్రోదకాన్ని ఇరగదోడుతోందా పైకన్నట్లుగా మహాప్రభంజనంతో పాటు పెద్ద పెద్ద గాలులన్నీ వీస్తున్నాయి. ఏమిటి గాలికి కారణమని ఆకాశం వైపు చూశారు అందరూ ఒక్కసారి. తతో ముహూర్తం గరుడం వైనతేయం మహాబలం వానరాహ దదృశు సర్వే జ్వలంతమివ పావకం తథాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదద్రువు తతఃసుపర్ణ కాకుత్స్యో దృష్ట్యా ప్రత్యాభివందిత. ఆకాశంలో గరుత్మంతుల వారు ప్రత్యక్షమయ్యారట ఒక్కసారి. అంతేకాదు, అక్కడ బలిష్టమైనటువంటి విశాలమైన రెక్కలన్నింటినీ జాచుకుంటూ ఆకాశంలో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. మేరు పర్వతంలాగా కనిపిస్తున్నాడు. పవిత్ర పావకుడిలాగా మెరిసిపోతున్నాడు. ఆ గరుత్మంతుణ్ణి చూసి ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రములన్నీ కూడా, సర్వశస్త్రములన్నీ కూడా రాముణ్ణి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి సముద్రంలోకి పారిపోయాయి. పారిపోవడం ఏమిటి? రామలక్ష్మణుల్ని ఒక్కసారి ఆ యొక్క బాణములు ఎప్పుడైతే విడిచిపెట్టాయో వాళ్ళకి మళ్ళీ పూర్వతేజస్సు అనేటటువంటిది వచ్చింది. ఎలా ఉన్నారు? తతఃసుపర్ణ కాకుత్సౌ దృష్ట్యా ప్రత్యాభినందిత విమర్శచ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. వెంటనే వచ్చి ఈ గరుత్మంతుల వారు అక్కడికి తన చేతులతో రామలక్ష్మణులు ఇద్దరిని స్పృశించాడు. స్పృశించి తన రెక్కలతో అలా ఇద్దరిని పట్టుకుని పైకి లేపి నించోబెట్టాట. నిలబెట్టి వాళ్ళని చేతులతో స్పృశించాడు. అలాగ ఇలా స్పృశించడం ఏమిటి? ఇద్దరూ కూడా లేచి నిలబడ్డారు. నిలబడడం కాదుటండి, తేజో వీర్యం బలంచ ఓజః ఉత్సాహశ్చ మహాగుణ ప్రదర్శనంచ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోహో. పూర్వం ఉన్నటువంటి బలం కన్నా తేజస్సు కన్నా గొప్పదైనటువంటి వారిద్దరికీ కూడా ఆ యొక్క బంగారపు కవచాలు వచ్చాయిట శరీరం మీద. నిలబడ్డారుట, తేజస్సుతో ఉన్నారుట, పూర్వం కన్నా ఎక్కువైనటువంటి బలాన్ని పొందారుట. వాళ్ళందరూ కూడా చాలా తేజో సంపన్నులైపోయారు. వెంటనే ఈ గరుత్మంతుడి శరీరానికి ఒక్కసారి తన చేత్తో తాకగానే, ఇలా తాకిన తరువాత ఎవరి మహాత్ముడు అన్నట్టుగా చూశారు రామచంద్ర ప్రభు. ఉత్సాహంతో లేచి నిలబడ్డారు. అలా చూస్తున్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా కౌగిలించుకున్నట్టండి గరుత్మంతుడు. కో భవాన్ రూపసంపన్నో దివ్యాస్త్రగనులేపన వసాసో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. ఎవరయ్యా నువ్వు? దివ్య తేజస్సులతో వస్త్రములతో ఆభరణములతో మెరిసిపోతున్నావు, ఎవరు నువ్వని అడగగానే వాళ్ళిద్దరినీ కౌగిలించుకుని
అప్పుడు చెప్తున్నాడు ఈ గరుత్మంతుడు, అయ్యా మీకు సహాయం చెయ్యడానికి నేను ఇక్కడికి వచ్చాను. అహం సఖాతే కాకుత్సహ ప్రియ ప్రాణో బహిశ్చర గరుత్మానిహ సంప్రాప్తో యువాభ్యాం సాహ్యకారణాత్. అయ్యా మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. మాయాబలంతో ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి ఈ మహానాగబంధనం నుంచి మిమ్మల్ని నేను పక్కకి తప్పించడానికి నేను మాత్రమే తగినటువంటి వాడిని. ఇంకెవ్వరూ ఈ బంధనాల నుంచి మిమ్మల్ని విడిపించలేరు. భయంకరమైనటువంటి సర్పాలు బాణాలుగా మారి మిమ్మల్ని కాటు వేశాయి. ఇది గ్రహించి మీ మీద ఉన్నటువంటి స్నేహభావంతో నేను త్వరగా తరలి ఇక్కడికి వచ్చాను. ఓ రామభద్ర, రాక్షసులందరూ కూడా ఈ విధంగా కూటయుద్ధం మాయాయుద్ధం చేసేవాళ్లే అని నువ్వు తెలుసుకో. వాళ్ళు ఎప్పుడూ కూడా రుజుమార్గంలో ధర్మయుక్తంగా యుద్ధాలు చేయరు. జాగరూకులై ఉండండి, తేజోవంతులై ఉండండి, ఆలోచన విధంగా ముందరికి వెళ్ళండి. నువ్వు ఇక అనుమతిస్తే నేను ఇంక ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటానన్నాడు. రామ, నా మైత్రికి కారణం ఏమిటి అని మాత్రం ఇప్పుడు నువ్వు నన్ను అడక్కు. ఎందుకు అంటే ఇది తెలుసుకోవాలనే కుతూహలాన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టి యుద్ధమునందు కర్తవ్యాన్ని నిర్వర్తించు. తరువాత యుద్ధం పూర్తయ్యాక నీకే తెలుస్తుంది నేనెవరో అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాటండి. లంకా సామ్రాజ్యాన్ని సమూలంగా మట్టుబెట్టి రావణాసురుణ్ణి సభాంధవంగా సంహరించి సీతాదేవిని త్వరలోనే నువ్వు చూస్తావు, నీకు జయమగుగాక, జై శ్రీరామ్ అన్నాడు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. రమణ గోవింద గోవింద. ఆ విధంగా ధర్మాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువుని వైకుంఠం నుంచి వాగమేఘాలతో వచ్చి గరుత్మంతుల వారు ఆ నాగాస్త్ర బంధనముల నుంచి విడిపించి మళ్ళీ యథాస్థానానికి వెళ్ళారు. మైత్రి మాధుర్యాలనేటటువంటివి ఇలా పంచిపెట్టినటువంటి గరుత్మంతుడు రామచంద్ర ప్రభువుకి ప్రదక్షిణం చేసి భక్తితో నమస్కరించి ప్రేమగా కౌగిలించుకుని సెలవు తీసుకున్నట్ట. ఇక వచ్చినంత వేగంగా ఎలా వచ్చాడో జంఝం మారుతుల్లాగా ఆకాశంలోకి అలా దూసుకు వెళ్ళిపోయాడన్నాడు వాల్మీకి మహర్షి. రామలక్ష్మణులు రెట్టించినటువంటి ఉత్సాహంతో కనబడ్డారు అందరి వానరులకి కూడా. ఇక వానరుల యొక్క ఆనందానికి అవధులు లేకపోయాయి. సింహనాదాలు చేశారు, లాంగూలాలను ఎగరేశారు, నేలకేసి బాదారు గిరగిరా తిప్పి, ధ్వనులు చేశారు, జబ్బలు చరుచుకున్నారు. ద్రుమాయుధాలు పర్వతాయుధాలైనటువంటి కొండల్ని బండల్ని చేత్తో పట్టుకున్నారు. లంకా ద్వారాలకు అభిముఖంగా నడవడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో వారు చేస్తున్నటువంటి ధ్వనులన్నీ కూడా తొలకరి మబ్బుల్లో వచ్చేటటువంటి ఉరుముల్లాగా కనిపించాయిటండి. లంకంతా మారుమోగిపోయింది ఆ ధ్వనుల చేత. వెంటనే ఈ యొక్క శబ్దాలన్నీ కూడా విన్నాడు రావణాసురుడు. వాడికి సందేహం కలిగింది. దుఃఖించవలసిన సమయంలో వానరులందరూ ఇంత ఉత్సాహంగా జయ జయధ్వానాలు ఎలా చేస్తున్నారా అని ఇది ఏదో తేడాగా ఉందనుకుని వెంటనే చారుల్ని పంపించాడండి. చూసి రమ్మన్నాడు. వాళ్ళు ప్రాకారం మీదకెక్కి చూశారు. రామలక్ష్మణులు నాగబంధ విముక్తులై బంగారంలాగా మెరిసిపోతున్నారు. సమస్త వానరులు క్షేమంగా ఉన్నారని యుద్ధ ఉత్సాహంతో మళ్ళీ లంకను చుట్టుముట్టారని తీసుకొచ్చి చెప్పారు రావణాసురుడికి. రావణాసురుడి ముఖం వెలవెలబోయింది. మళ్ళీ చింతాశోకంతో ఖిన్నుడై వాసుకితో సమానమైన శక్తి కలిగినటువంటి నాగాస్త్రాలే వృధాయే అయిపోయాయి అంటే ఇక చేసేదేముందని క్షణకాలం పాటు డీలాపడి మళ్ళీ ఆలోచించి ధూమ్రాక్షుణ్ణి పిలిచాడు. ధూమ్రాక్షుణ్ణి పిలిచి, రే నాయన, రాక్షస మహాసైన్యంలో సైన్యాన్నంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఏమని చెప్తున్నాడు? బలేనా మహతాయుక్తో రక్షసాం భీమ విక్రమ త్వం వధాయాభి నిర్యాహి రామస్యా సహ వానరై. వానరుల చేత వధ కోసం నీవు వెళ్ళి అక్కడ వాళ్ళనందరినీ కూడా మట్టు పెట్టమన్నాడు. అయితే చూడండి, ఇక్కడ వదాయ అభినిర్యాహి రామస్య సహవానరై అని చెప్పడం వల్ల మరొక అర్థం కూడా గోచరిస్తోంది. ఇక్కడ వానరుల చేతిలో వధ కోసం వెళ్ళరా అన్నట్లుగా చెప్తున్నారు. అంటే రెండు అర్థాలు వచ్చేటట్లుగా వాల్మీకి రాశాడు ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని. అంటే వానరుల్ని చంపడానికి నువ్వు వెళ్తున్నావా, వానరుల చేతిలో చావడానికి నువ్వు వెళ్తున్నావా అంటే ఇక్కడ ఈ రకమైన ఛందస్సును వాడాడండి వాల్మీకి. ధూమ్రాక్షుడు ఉత్సాహంతో బయలుదేరాట.
యుద్ధానికి. శూల ముద్గర గధ పట్టస ముసల ఆయస దండ పరిగ డిండిమాల బల్ల ప్రాస పరస్వాధాది ఆయుధాలన్నీ కూడా ధరించి, కవచాలు ధరించి, గాడిదలు పూంచినటువంటి రథాలు అధిరోహించి, ఏనుగులు గుర్రాలు ఎక్కి రాక్షస సింహాలు కొన్ని కోట్లు అతని వెంట కదిలి వచ్చాయి. తోడేలు ముఖాలు సింహముఖాలు కలిగి బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి గాడిదల్ని పూంచిన రథం మీద ధూమ్రాక్షుడు వస్తున్నట్ట యుద్ధరంగానికి. వాడు వస్తూనే పశ్చిమ ద్వారం గుండా బయటకు వచ్చాట. పశ్చిమ ద్వారం వైపు ఎవరున్నారు? హనుమంతుల వారు ఉన్నారు అక్కడ. హనుమంతుడి యొక్క నాయకత్వంలో వానరసేన సన్నద్ధంగా ఉంది అక్కడ. ధూమ్రాక్షుణ్ణి అతడి యొక్క సేనని చూడగానే వానర వీరుల శరీరాల్లో రక్తం ఒక్కసారి ఉప్పొంగింది. ఘోరమైన మహాసంగ్రామం ప్రారంభమైందండి. బాణాలతో వివిధ ఆయుధాలతో రాక్షసులు హింసిస్తున్నట్టు కొద్దీ కూడా వానరాల్లో కసి పట్టుదల రెట్టింపయ్యాయిటండి యుద్ధంలో. కేవలం బాహుబలంతో గండ శిలలతో కపివీరులు యుద్ధం చేస్తున్నారు. రథాలని విరగ్గొడుతున్నారు, అశ్వాలని మెడలు విరిచేస్తున్నారు, ఏనుగుల కుంభస్థలాల్ని విరగ్గొడుతున్నారు, బద్దలు కొడుతున్నారు, రాక్షసుల్ని మోకాళ్లతో పొడిచి నెత్తురు కక్కిస్తున్నారు, వాడి అయినటువంటి గోళ్లతో కళ్ళు పెరికేస్తున్నారు. అంతేకాదు రెక్కేసి దారుణంగా హింసిస్తున్నారు రాక్షసులందరినీ ఈ యొక్క వానరులు. అంతేకాదు రాక్షస సైన్యమంతా కకావికలమైపోయిందిటండి. ఆ సమయంలో హనుమంతుల వారు ఒక పెద్ద కొండ శిఖరాన్ని ఒకదాన్ని అనాయాసంగా చేతిలోకి తీసుకున్నారట. తీసుకుని ధూమ్రాక్షుడి మీదకి విసరబోతూ ఉంటే ముళ్ళగద ఒకటి తీసుకున్నాడు. ఆ ధూమ్రాక్షుడు హనుమంతుల వారి యొక్క శిరస్సు మీద బలంగా కొట్టాడు. కొట్టగానే హనుమంతుల వారు చలించలేదు. ఆ దెబ్బకి కదలను కూడా కదలలేదుట, చెక్కు చెదరలేదుట, ఎత్తి పట్టుకుని ఉన్న గిరిశిఖరాన్ని కూడా కిందకి విడిచిపెట్టలేదుట. చలించకుండానే ఆ దెబ్బ కొట్టినటువంటి ధూమ్రాక్షుడిని ఈ యొక్క పర్వత శిఖరంతో తిరిగి కొట్టారట. కొట్టగానే ధూమ్రాక్షుడు నేల మీద పడిపోయాడు. వాడి రథం, కొన్ని వేల మంది రాక్షసులు, ఆ గుర్రాలు అవన్నీ కూడా పర్వత శిఖరం కింద పడిపోయి నుగ్గు అయిపోయారు. రాక్షస సైన్యం మిగిలిన వాళ్ళు లంకలోకి పరిగెత్తుకుంటూ పోయారట. కపివీరుల అభినందనలతో ఆనందించిన ఆంజనేయ స్వామి వారు చిరునవ్వులు చిందించారంటాడు వాల్మీకి మహర్షి. చూడండి, ధూమ్రాక్షుడి మరణ వార్త విన్నాడు రావణాసుడు. క్రోధంతో ద్విగుణీకృతమయ్యాడు. మళ్ళీ కోపాన్ని తెచ్చుకున్నాడు. పాములాగా బుసలు కొడుతున్నాడు. వజ్రదంష్ట్రుణ్ణి పిలిచాడు ఈసారి. ఒరేయ్ వజ్రదంష్ట్ర, వెళ్ళు. నువ్వు ఎలా వెళ్తావో తెలుసా? ససైన్యంగా రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి మట్టుపెట్టు అని ఆజ్ఞాపించాట. వెంటనే దక్షిణ ద్వారం గుండా వీడు బయటకు వచ్చాడు. బయటకు వస్తూనే అంగదుడు మీదకి దాడి చేశాడు. అంగదుడు ఉన్నాడు అక్కడ. అంగదుడు, వజ్రదంష్ట్రుడు ఇద్దరూ కూడా కొట్టుకున్నారు. ఒక్కసారిగా 1000 బాణాలతో శరీరమంతా తూట్లు పొడి చేశాట అంగదుడికి. అయినా సరే అంగదుడు ఒక పెద్ద వృక్షాన్ని పెరికి వాడి మీదకి విసిరాట. ఆ వృక్షాన్ని వాడు బాణాల చేత ముక్కలు చేశాడు. వెంటనే చేరికలో దగ్గరగా ఉన్న గిరిశిఖరాన్ని మళ్ళీ పెకలించాట వాయుపుత్రుడైనటువంటి అంగదుడు. అది సరాసరి వెళ్ళి విసరగానే వజ్రదంష్ట్రుడి యొక్క శిరస్సు మీద పడిందిట. వాడు లాఘవంగా పక్కకి తప్పించుకున్నాడు. చేతిలోని గదని అంగదుడి మీదకి గిరగిరా తిప్పి విసిరాడు. దాని దెబ్బకి అంగదుడంతటి వాడు కంపించిపోయాటండి. కంపించిపోయినా వాడు మళ్ళీ నిలదొక్కున్నాడు. ఒక గోడ అక్కడ పట్టుకుని ఒకదాన్ని హతుడైనటువంటి ఒక రాక్షసుడి యొక్క చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకున్నట్టు వెంటనే పైకి అంగదుడు ఖడ్గాన్ని తీసుకుని వజ్రదంష్ట్రుడి మీదకి మెరుపులాగా దూకాడు. దూకి ఒక్క వేటుతోనే వాడి తల ఎగిరి ఒక రాయి మీద పడి 2 ముక్కల కింద చీలిపోయిందిట. వాడు అలాగా అంగదుడి యొక్క చేతిలో చనిపోయాడు. రాక్షస సైన్యం మళ్ళీ భయంతో లంకలోకి పరుగుపెట్టింది. వజ్రదంష్ట్రుడిని సంహారం చేశాడన్న విషయం వెళ్ళింది. ఇలా వెళ్ళగానే దేవతలలో దేవేంద్రుడిలాగా ప్రకాశించాడు అంగదుడు. వజ్రదంష్ట్రుడి వర్ణవార్త విన్నాడు రావణాసుడు. ఇక లాభం లేదని ఇక బలాధ్యక్షుడైనటువంటి అకంపనుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. చాలా గొప్పవాడు వాడు. ఈ అకంపనుడిని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. రథారూఢుడై భీమబలంతో భూమిని కంపింపజేస్తూ ఆ అకంపనుడు బయలుదేరాటండి. ఆ క్షణంలో ఎదురుగాలి వచ్చింది. ఈ అకంపనుడికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. పక్షులు, జంతువులు వింతగా అరిచాయిటండి. వీడు రథం మీద వెళ్తూ ఉంటే రథకేతనం మీదకి గ్రద్దలు వచ్చి వాలాయిట. అయితే
ఈ ఉత్పాతాలు ఏవీ కూడా లెక్క చేయకుండా రణానికి బయలుదేరుతున్నాడు ఈ అకంపనుడు. రాక్షస సైన్యానికి వానర సైన్యానికి మహాసంగ్రామం జరిగింది. రావణుడి యొక్క కోసం ఒకరు, రాముడి కోసం ఒకళ్ళు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేస్తున్నారు. ఉభయ సైన్యాలు కూడా తొక్కిడితో లేచినటువంటి ఎర్రటి దుమ్ము ఆకాశమంతా కూడా ఆవరించిందిటండి. దుమ్ము లేచిపోతోంది, ఎర్రటి దుమ్ము అంతా కూడా. ఆ ధూళి వల్ల పంచభూతాలు సకల ప్రాణులు కూడా ఎర్రగా ప్రకాశించాయి. వానరులెవరో రాక్షసులెవరో తెలియకుండా ఈ దుమ్ము కప్పేసిందిటండి శరీరాన్ని అందరినీ కూడా. అయితే ఎవరెవరో తెలియకపోవడం వల్ల వానరుల్ని వానరులే, రాక్షసుల్ని రాక్షసులే చంపేసుకోవడం మొదలుపెట్టారట ఈ దుమ్ములో. అలా ఉంది పరిస్థితి. ఆయుధాల ధ్వనుల్ని అరుపులు తప్ప మరింకేమీ కూడా వినిపించట్లేదు. ఆ దుమ్ము రేగిపోయింది. అలాగా క్రోధం రూపుదాల్చింది అకంపనుడిలో. బాణ వృష్టితో వానర సైన్యాన్ని అంతటినీ తుదుమాడుతున్నాడు, అందరినీ కూడా చంపేస్తున్నాడు. ఇంతలో కుముద, నల, మైంద, ద్వివిధుడు అనేటటువంటి వానరులు అక్కడికి వచ్చారండి. గుంపులు గుంపులుగా పట్టుకుని రాక్షసుల్ని ఆ మహావీరులు పిప్పి పిప్పి కింద కొట్టేస్తున్నారట ఈ వానరులందరూ కూడా. అది గమనించాడు అకంపనుడు దూరం నుంచి. ఓహో, ఈ వానర వీరుల్ని నలుగురిని ముందు హతమార్చాలనుకున్నాడు. వాళ్ళ నలుగురి మీదకి శరవర్షాన్ని కురిపించాటండి. వానర సైన్యం బెదిరిపోయింది. కుముదుడి మీద, నలుడి మీద, మైందుడి మీద, ద్వివిధుడి మీద ఆగకుండా అస్త్రధాటిని చేశాడు. ఆ పరిస్థితిని చూశాడు వాయునందనుడైనటువంటి హనుమంతుడు. ఈ మైంద్రుడు, ద్వివిధుడు, ఈ నలుడు, ఈ యొక్క కుముదుడు కూడా విపరీతమైనటువంటి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అకంపనుడి యొక్క చేతిలో హింసించబడుతున్నారు. అది చూసినటువంటి స్వామి హనుమ వేగంగా వచ్చి అకంపనుడిని ఎదుర్కొన్నారట. స్వామి హనుమ ఎదుర్కొని మహాశైలాకారంతో వచ్చి పెద్ద శరీరాన్ని పెంచి నిలబడ్డాట స్వామి ఎదురుగుండా. వర్షాకాల మేఘం వానను కురిపించినట్లుగా అకంపనుడు హనుమ మీద శరవర్షాన్ని కురిపించాడు. చూడండి, పూచిన మోదుగు చెట్టులాగా ఉన్నట్ట స్వామి హనుమ. శరీరం అంతా బాణాలతో నిండిపోయే, శరీరం రక్తసిక్తమైంది, అయినా లెక్క చెయ్యట్లేదు. ఆయన ఒక మహాశిఖరాన్ని ఒక చేత్తో తీసుకుని పైకెత్తాట. మళ్ళీ ఎత్తడం కాదు, గిరగిరగిరా తిప్పాడు. ఆ యొక్క అకంపనుడి మీదకి విసిరాడు. ఆ అకంపనుడు అర్ధచంద్రాకార బాణంతో ఆ కొండని సగంగా ముక్కలు చేశాటండి. దీనికి బాగా మళ్ళీ కోపం వచ్చింది స్వామి హనుమకి. సాలవృక్షం ఒకదాన్ని తీసుకున్నారటండి. సాలవృక్షం పెద్ద చెట్టును ఒకదాన్ని తీసుకుని చెంకలో పెట్టుకుని ఊడబీకి సర్వ రాక్షస సైన్యాన్ని దులిపేస్తున్నారట. ఆ చెట్టుతో కొట్టుకుంటూ అందరినీ అటు ఇటు చల్లా చెదురు చేసేస్తున్నారట. చల్లా చెదురు చేయడం కాదు, ఆపకుండా బాణాలు వేస్తున్నాడు అవతల నుంచి అకంపనుడు. వాణ్ణి లెక్క చేయట్లేదు, బాణాలని లెక్క చేయట్లేదు. వస్తున్నటువంటి ఆ బాణాలు వచ్చి శరీరానికి గుచ్చుకుపోతున్నా, శరీరం రక్తసిక్తమైపోతున్నా ఇంక లెక్క చేయట్లేదు. వాడా నేనా, ఎవరో ఒకళ్ళే మిగలాలనుకున్నట్ట. ఆ సాలవృక్షంతో వచ్చిన రాక్షసులందరినీ దునుమాడుకుంటూ వేగంగా అకంపనుడి మీదకి వెళ్ళిపోయాడు స్వామి హనుమ. వెళ్ళిపోవడం ఎలా ఉంది అంటే ఆయన స్వరూపం యమధర్మరాజులాగా కనిపించాడు స్వామి హనుమ ఈ అకంపనుడికి. అయితే విజృంభించాడు స్వామి హనుమ. రాక్షస సేనంతా కూడా చెదిరిపోయింది ఈ సాలవృక్షంతో ఎప్పుడైతే కొట్టాడో. ఆ అకంపనుడు యొక్క సేనంతటినీ కూడా పక్కకి తప్పిస్తూ యుద్ధం చేస్తున్నాడు. అదే అదనులో చూసుకుని ఆంజనేయుడు ఆ వృక్షంతో ఆ అకంపనుడి తల మీద బలంగా కొట్టాట వెళ్ళి. వాడు వేసే బాణాలను కూడా లెక్క చేయకుండా ఆ వృక్షంతో కొట్టగానే వాడి తల 2 ముక్కలు అయిపోయి భూమి మీద పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో యుద్ధ భూమి మీద అకంపనుడు మరణించాడో రాక్షస సైన్యం అంతా మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోయింది. వెనక్కి తిరిగి భయంగా చూసుకుంటూ హనుమ వైపు పారిపోయారటండి. విజయం సాధించాడు స్వామి హనుమ. వీరపూజలన్నీ కూడా అందుకున్నాడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం చేత. బలి అనేటటువంటి రాక్షసుణ్ణి చంపినప్పుడు విష్ణుమూర్తిలాగా ఎలా కనిపించాడో విష్ణుమూర్తి వామనుడిగా అలా కనిపించాట బృహద్రూపంతో స్వామి హనుమ. ఇక్కడ ఉన్నటువంటి వానరులందరికీ కూడా దేవతలు సుగ్రీవ విభీషణాదులు అందరూ కూడా మెచ్చుకున్నారట స్వామి హనుమని. ఆకాశం నుంచి దేవతలందరూ స్వామి హనుమ మీద పుష్పవృష్టి కురిపించారట.
అంత గొప్పదైనటువంటి అకంపనుణ్ణి సంహారం చేశారు స్వామి హనుమ. ఈరోజు చూసారా, రాముడు లక్ష్మణుడు కూడా ఇద్దరు స్వయంగా వచ్చి స్వామి దగ్గరికి, హనుమ దగ్గరికి అభినందించారట. చాలా గొప్పదైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేశావు హనుమ. నిజానికి మన రాక్షస సైన్యంలో చాలా వరకు సైన్యాన్ని నువ్వే తులముట్టించావు అని చెప్పారు స్వామి హనుమ. అకంపనుడి వధ ఎప్పుడైతే జరిగిందో క్రోధము భయము రెండూ కూడా ఒకేసారి తన్ని ఆవేశించాయి. రావణాసురుణ్ణి మంత్రులతో ఆలోచించాడు. లంకాపట్టణంలోని స్థానిక స్థావరాలన్నింటినీ కూడా పరిశీలించి అత్యధిక సైన్యంతో ప్రహస్తుడిని యుద్ధానికి పంపించాడండి. ఈ ప్రహస్తుడు యుద్ధానికి వస్తాడు. వీడు లంక నుంచి బయలుదేరి బేరీ బంకారాలన్నీ కూడా మోగించుకుంటూ వెళ్తున్నాడు. ఏమయ్యా, నువ్వు మృత్యువుకి భయపడుతున్నావా లేకపోతే వెళ్తావా ఏమిటి చెప్పంటే ఒకటే చెప్పాడు, ఆపత్ సంశయితాశ్రేయో నతు నిస్సంశయీకృత ప్రతి లోమానులోపంబ యద్వానో మన్యసే హితం. రాజా, ఇది వరకు ఈ విషయమే నీ ఎదుట నా ఎదుట వచ్చినప్పుడు నేను సీతాదేవిని తీసుకువెళ్ళి అప్పగించడమా లేకపోతే యుద్ధం చేయడమా అని ఏదో ఒక మాట గురించి చెప్పాను. మనం యుద్ధాన్నే ఎంచుకున్నాం. నేను ఈరోజు ఇలా ఉన్నాను అన్నా, నాకు ఇన్ని గౌరవ వైభవాలన్నీ దక్కాయి అన్నా ఇది నీ వల్లే. నీ యొక్క ఇంటి చూరులో ఉండి నీ ఉప్పు తిన్నటువంటి వాడిని నేను. సమయం వచ్చినప్పుడు నీకు నేను రుణం తీర్చుకోకపోతే ఈ శరీరం ఎందుకు? నేను యుద్ధంలో నా ప్రాణాలని ఒడ్డైనా సరే పోరాడతానని మాటిచ్చి ప్రహస్తుడు బయలుదేరుతున్నాడు. చూడండి, ఇలా బయలుదేరుతున్నటువంటి ప్రహస్తుడికి మళ్ళీ అపశకునాలన్నీ కల్పించాయండి. కాలాంతకుడిలాగా వస్తున్న అతడి రథంపైకి ఆకాశంలో కాకులు గ్రద్దలు అప్రదక్షిణంగా ఎగురుతున్నాయి. నక్కలు భీకరంగా ఓళ్ళలు వేస్తున్నాయి. ఆ యొక్క పైనున్న జెండా టెక్కం మీదకి వచ్చి గ్రద్ద వాలిందిట, దక్షిణముఖంగా వాలింది. దాని మీద కూర్చుని ముక్కుతో తన యొక్క రెండు రెక్కల్ని పొడుచుకుంటోంది. ఈ దృశ్యం అనుభవజ్ఞుడు నేర్పరి అయిన రథసారథి చేతిలో నుంచి కళ్ళెం కూడా జారిపోయి కింద పడిపోయిందిటండి. వానరపక్షంలో చెట్లని పీకుతున్నటువంటి చప్పుడు, మహాపర్వత శిఖరాలని పెకిలిస్తున్న చప్పుడు, హుంకారాలు అస్ఫోటనాలు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ అపశకునాలు ఈ యొక్క ప్రహస్తుడికి. అవన్నీ కూడా గ్రహించినా ఇది రాజశాసనం కాబట్టి తప్పదన్నట్టుగా ముందరకు వెళ్తున్నాడు. దివ్య రథం మీద మహోన్నత శరీరుడై మహాబాహువై తూర్పు ద్వారం నుండి ముందరకు వెళ్ళాటండి. వానరసేన వైపు దూసుకు వస్తున్నాడు. ప్రహస్తుణ్ణి చూసి శ్రీరాముడు అడుగుతున్నాడు, విభీషణ, ఎవరి రాక్షసుడు అని ప్రశ్నించాడు. మహాప్రభో, వీడే రావణాసురుడి యొక్క సేనాపతి ప్రహస్తుడు. లంకలోని మహాసేన 3 వంతుల భాగం వీడి యొక్క ఆధీనంలోనే ఉంటుందని చెప్పాడు. వీడు మహావీరుడు అని విభీషణుడి సమాధానం పూర్తి చేశాడండి. ఇది పూర్తయ్యే లోపే యుద్ధం ప్రారంభమైపోయింది. వస్తూనే శరాఘాతాలు, గదాఘాతాలు, వీటికి జవాబుగా వృక్షఘాతాలు, శిలాఘాతాలు. వాళ్ళు గదలు విసురుతున్నారు, అలాగే ఆయుధాలు విసురుతున్నారు, వీళ్ళు వృక్షాలు విసురుతున్నారు, శిలలు విసురుతున్నారు. ఇలా కొట్టుకుంటున్నారు. శూలాలతో పక్క నుంచి వచ్చి పొడుచుకుంటున్నారు. వానరులు రాక్షసులని పట్టుకుని వజ్రఘాతాల వంటి పిడిగుద్దులతో నెత్తురు కక్కిస్తున్నారు. ఒకరిది ఆయుధ బలం, మరొకరిది భుజబలం. ఉభయ పక్షాల నుంచి ఆహాకారాలు, సింహనాదాలు వినిపిస్తున్నాయండి. నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు అనేటటువంటి ప్రహస్తుడికి పక్కనే ఉన్నటువంటి సచివులు, వీళ్ళందరూ 4. వీళ్ళు దారుణంగా యుద్ధం చేస్తున్నారటండి. ఈ ద్వివిధుడు అనేటటువంటి వాడు ఒక గిరిశృంగాన్ని తీసుకుని నరాంతకుడిని సంహారం చేశాడు. దుర్ముఖుడు ఒక పెద్ద చెట్టును తీసుకుని ఆ యొక్క సమున్నతుడిని మట్టుపెట్టాడు. జాంబవంతుడు ఒక మహాశిలని తీసుకుని నాదం చేసి ఆ మహానాథుడి యొక్క గుండెల మీద విసిరికొట్టేటండి. వాడు చనిపోయాడు. తారుడు చేతిలో కుంభహనుడు అనేటటువంటి వాడు మరణించాడు. ఈ 4 అనుచరులు ఇలా చనిపోవడాన్ని చూసిన ప్రహస్తుడు విపరీతమైన కోపాన్ని పొందాటండి. యుద్ధ కౌశలాన్ని పూర్తిగా ప్రదర్శిస్తూ వానరుల్ని పిట్టల్లాగా రాల్చివేస్తూ తన యొక్క బాణఘాతం చేత మాంసఖండాలతో నిండిపోయినటువంటి రణరంగాన్ని చూశాట. మధుమాసంలో రాలిపోయిన మోదుగు చెట్ల పువ్వులు ఎర్రగా ఎలా కనిపిస్తాయో భూమినంతటినీ ఆవరించి, అలాగే ఎర్రటి మాంసపు ఖండాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. యుద్ధ భూమి అంతా కూడా రక్తము, చీము, అలాగే పస మొత్తం అన్నీ కలిసి ప్రవహిస్తున్నాయి.
ఎలా కనిపిస్తోంది? వైతరిణి ప్రవాహంలాగా కనిపిస్తోందిట. ఆ యొక్క యుద్ధ భూమి అంతా కూడా బురద బురద కింద మారిపోయింది, రక్తము చేత మాంసముల చేత. చీమును నెత్తురున్ వెచ్చగా పారుచున్నవి. ఒక కవంటాడు ఒక నాటకంలో, చీమును నెత్తురున్ వెచ్చగా పారుచున్నవి వైతరిణి ప్రవాహములున్. అలా యమపురిలో సతీ సావిత్రి నాటకంలో చెప్పినటువంటి పద్యం అండి. అంటే చీము నెత్తురు వస వప ఇవన్నీ కలిసి జిడ్డుతో కంపు కొడుతూ ఉంటుందిట. ఆ ప్రవాహం నరకానికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఎవడైనా గోదానం చేసుకుంటే బ్రతికున్నప్పుడు కనీసం పిల్లలైనా చేస్తే వీడి యొక్క 12వ రోజులోపు కనీసం వాడికి అక్కడ ఆ గోవు ఆ నదిని దాటిస్తుంది, లేకపోతే అందులో పడి కొట్టుకుంటాడు చాలా కాలం. కాబట్టి అలాంటి వైతరిణీ నద అన్నట్లుగా కనిపిస్తోంది ఈ యుద్ధ భూమిలో ఈ యొక్క నది. ఈ యొక్క రక్తం మాంసం ప్రవాహంగా ప్రవహిస్తోంది. ఆ నది యముడు అనేటటువంటి సాగరుణ్ణి చేరుతున్నది. అందుకనే అక్కడ సాగరం సముద్రంలో కలుస్తోందిట వెళ్ళి ఆ రక్తం అంతా. మాంసఖండాలు బురదలుగా, పేగులే నాచుగా, తెగబడినటువంటి శిరస్సులే అందులో చేపలుగా, కొవ్వు నురగగా ఆ నది ప్రవహిస్తోంది. రాక్షసులు వానరులు ఆ నదిలో చిందులు తొక్కుతున్నారా అన్నట్లుగా కనిపిస్తోందిట ఆ యుద్ధ సన్నివేశాలన్నీ కూడా. బాణవృష్టి కురిపిస్తున్న ప్రహస్తుణ్ణి నీలుడు ఎదుర్కొన్నాడండి. ప్రచండమైన ద్వంద్వ యుద్ధం జరిగింది వీళ్ళిద్దరికి. ముసలాయుధాలతో ప్రహస్తుడు నీలుడు యొక్క పాలభాగం మీద బలంగా కొట్టాడు. నెత్తురు ఉవ్వెత్తున చిమ్మింది. నీలుడు ఆపాదమస్తకం రక్తంతో తడిసిపోయాడు. ఏమి చేస్తున్నాడో ఎరగకుండానే ఆవేశం వచ్చింది. మహాశిలని ఒకదాన్ని తీసుకుని ఎత్తి ప్రహస్తుడి శిరస్సు మీదకి విసిరాడు. అంతే వాడి తల టపీలని పగిలిపోయింది. ఆ శిరస్సు నుంచి, ఆ శరీరం నుంచి, ప్రస్రవణ పర్వతం నుంచి కారుతున్న జలపాతంలాగా రక్తం ఎలాగో ఏరులై పారి కనిపిస్తున్నదటండి. నాయకుడు చనిపోవడంతో సేతువు తెగిపోయిన నీటిలాగా రాక్షస సేనంతా కూడా పారిపోయింది. రామలక్ష్మణులు ప్రశంసలు అందుకుంటూ నీలుడు వెంటనే నిలబడ్డాడు యుద్ధంలో. రావణాసురుడికి ప్రహస్తుడు చనిపోయాడన్న విషయం వెళ్ళి తెలిసిందండి. గజగజలాడాడు. ఇంద్రుణ్ణి గజగజలాడించిన ప్రహస్తుడే, శత్రువుల్ని ఎదిరించినటువంటి వాడే ఇలా ఈరోజు నిహతుడయ్యాడా అనుకుని బాధపడ్డాడు. ఏమీ చెయ్యలేకపోయాడు. ఇక నేనే రంగంలోకి దిగక తప్పదు అనుకున్నట్టండి. బుసలు కొట్టాడు. ఇక రావణాసురుడు యుద్ధానికి బయలుదేరదామని నిశ్చయించుకుని వీరోత్సాహంతో గర్విస్తూ అగ్నిలాగా ప్రకాశిస్తూ రథాన్ని అధిరోహించి శంఖబేరి వణాహధ్వనుల చేత అస్ఫోటిత క్షేళ సింహనాదాలతో రావణాసురుడు రణానికి బయలుదేరుతున్నాడు. వాడు ఎలాంటి యుద్ధం చేస్తాడు? హనుమ వాడితో ఎలాంటి యుద్ధం చేస్తాడు? రామచంద్ర ప్రభు ఎలాంటి యుద్ధం చేస్తాడు? లక్ష్మణుడు ఎలాంటి యుద్ధం చేస్తాడు? ఇవన్నీ కూడా రేపటి రోజు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభకర్ణుడి యొక్క నిద్ర ఏమిటి, వాడు ఎలా లేస్తాడు, వాడి యుద్ధం ఏమిటి అన్నది కూడా రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంత గొప్పగా ఈ రామాయణ ప్రవచనాలన్నీ కూడా ఒక కొలుక్కి చేరుకుంటున్నటువంటి సమయం ఇది. గుర్తుపెట్టుకోండి, 4వ తారీఖు సాయంత్రం శ్రీరామ పూర్తిగా రాసిన వాళ్ళు తీసుకువచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి. మిగతా రాయని వాళ్ళు ఏమండి, చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లను, ఏమండి రాయని వాళ్ళ పరిస్థితి ఏమిటండి అని. రాయని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి తర్వాత ఒక వారం రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసి ఇద్దరు గారి, ఒకవేళ అప్పటికి కూడా ఇవ్వలేని పక్షంలో వచ్చే సంవత్సరం తీసుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా తల్లులారా, ఏదో మిమ్మల్ని గదాయించి వేగంగా మీ చేత పూర్తి చేయిద్దామని ఉద్దేశ్యం కాదు. ఇది మొదటి సంవత్సరం, మీ అందరికీ అలవాటు అవ్వాలి. చక్కగా మీరు రాయడం అలవాటు చేసుకోండి. ఒకవేళ రాయలేకపోయినా ఏం అనుకోక్కర్లేదు, దాన్ని చక్కగా పూర్తి చేసి మీ దగ్గర ఉంచండి. వచ్చే సంవత్సరమైనా మీ దగ్గర మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ రామనామం జరుగుతూనే ఉంటుంది. మీరందరూ బాగా వేగంగా రాయడం, మనసులో రాముణ్ణి తలుచుకుంటూ రాయడం, ఈ విధంగా అలవాటు చేసుకోండి. అయ్యయ్యో టైం అయిపోతుందనేటటువంటి కంగారులో మనసులో రాముణ్ణి పెట్టుకోకుండా మాత్రం రాయకండి అమ్మా. కాబట్టి శుభ్రంగా రాముణ్ణి మనసులో పెట్టుకోండి, రామకథ వింటూ ఉండండి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పూర్తి చేసి ఇవ్వండి. ఎప్పటికైనా మీ పుస్తకాలు మీరు రాసినవి రామచంద్ర ప్రభు పాదాల దగ్గరికి చేరతాయి, కంగారేమీ లేదు. కాబట్టి దివ్యంగా నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రామ రామాయ నమః రామ రామాయ నమః రామ రామాయ నమః రామ రామాయ నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ భక్త హనుమాన్ కి రామ భక్త హనుమాన్ కి రామ భక్త హనుమాన్ కి సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ రామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త గోవింద 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 హర నమ పార్వతీపదే హర హర మహాదేవ.